గూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. అందానికి అభినవానికి ఏదైనా కొత్త పేరు పెట్టాలంటే ఆమె పేరే పెట్టచ్చు అనమాట. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ రూపాదేవి గారు. రూపాదేవి గారు నమస్తే. నమస్తే నమస్తే. ఏంటి సీక్రెట్ ఏంటి? ఇంత అందంగా ఉన్నారు, పింక్ కలర్ శారీ కట్టుకొని మీర్జాపూర్ ఇమ్రాన్ లాగా. మీరు స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు తీసుకున్న రెమ్యునరేషన్ అంటే ఏమని చెప్తారు? టాప్ రెమ్యునరేషన్ అంటే తీసుకున్నాను. 80s లో ఒక 2 గ్రౌండ్లు వస్తుందేమో చెన్నైలో. ఎందుకు యాంకర్ వా లేకపోతే బిజినెస్ మ్యాన్ వా? మీరు చాలా కమర్షియల్. ఎందుకు సక్సెస్ అయ్యాడు రోషన్ అని కొంచెం చూసాను, నేను కూడా హోంవర్క్ చేశాను. హార్డ్ వర్క్ అనిపించింది. ఇప్పుడు ఆ టైంలో మీరు బిజీగా ఉండి తెలుగులో చేయలేకపోయారా, లేకపోతే తెలుగులో ఆఫర్స్ తక్కువ అయ్యి కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళాల్సి వచ్చింది? అసలు అప్పుడు మంచి గ్లామరస్ హీరోయిన్స్ ఉన్న కాలం. మీరు ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్ లోనే ఒక వేశ్య క్యారెక్టర్ చేశారు కదండి. అమ్మ యాక్సెప్ట్ చేశారు అసలుకి? అమ్మ నాన్న వాళ్ళు ఎవరు, నాకు ఒక పిన్నిలాగా అటాచ్మెంట్ అమ్మతోటి. పిన్నినే పిలుస్తారా? పిన్నినే పిలుస్తాను నేను అమ్మని. కన్నడ రాజ్ కుమార్ గారి ఇద్దరి మీద కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఎలా ఉండేది ఆయన? ఇంత మంచి వ్యక్తిని నక్సల్స్ ఎందుకు, మావోయిస్టులు ఆయన్ని కిడ్నాప్ చేసి ఆ టైంలో వీరప్పన్? పొలిటికల్ రీజన్స్ ఉన్నాయండి దాని వెనకాల. రూపాదేవి గారు కూడా సినిమాలు తీసి సీరియల్ తీసి ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ గా చాలా వరకు పోగొట్టుకున్నారు. నిజమా అండి? చాలా వరకు పోకుండా ఇద్దరం ఆగిపోయాము. చివరి రోజుల్లో తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, హీనమైన స్థితిలో చనిపోయిన గొప్ప గొప్ప నటీనటులను కూడా చూసాం. మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఎవరిని చూసినప్పుడు చాలా పెయిన్ఫుల్ గా అనిపించింది? సావిత్రి గారిని నేను చూసాను అలాగా. ఒక రోజు వెళ్ళాను చూడ్డానికి. అసలు ఇలా మంచం ఉందని, మంచంలో ఇంత చిన్న 10-12 years ఓల్డ్ బేబీ లాగా పడుకుని ఉన్నారు ఆవిడకి ఏమీ తెలియదు, ష్రింక్ అయిపోయి. ఆవిడని చూస్తే అసలు నాకు అసలు ఏడుపు ఆగలేదు. చాలా ఐ వాజ్ డిప్రెస్డ్ దట్ డే. ఎక్కువ సేవా సమా ఇవి కూడా ఉన్నాయన్నారు. నేను చాలా మంది పిల్లల్ని చదివించి వాళ్ళందరూ బాగా సెటిల్ అయ్యారు. ఎంతమంది చదివించుంటారు? నేను 50. 6-7 కానిస్టేబుల్స్ అండి. నిన్న ఒక అమ్మాయి చేసింది, నిన్న తెలంగాణ తల్లి ఏదో అయింది కదా, అక్కడ ఉన్నాను నేను బందోబస్తులో. ఓ ఫోటో తీసి పంపవే అన్నాను. మంచి డిసిషన్ తీసుకున్నారు నిజంగా. ఇలా ఎవరు ఆలోచించారు? హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. అందానికి అభినవానికి ఏదైనా కొత్త పేరు పెట్టాలంటే ఆమె పేరే పెట్టచ్చు అనమాట. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ రూపాదేవి గారు. సో రూపాదేవి గారు నమస్తే. నమస్తే నమస్తే. థ్యాంక్ యూ అన్ని మాటలు. సో ఈ రోజంతా మిమ్మల్ని పొగిడే కార్యక్రమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 60s, 70s, 80s, 90s అందరినీ నేను చూశాను. ఇప్పుడు భూమి మీద బతుకున్న వాళ్ళందరినీ, వాళ్ళని చూస్తున్నప్పుడు ఒక ఆనందం, తెలియని ఒక ఆనందం. ఎక్కడి నుంచి అంటే మన గుండె లోతుల నుంచి వస్తుంది అంటారు కదా, అలా. ఎందుకంటే ఎన్నో సినిమాలు, ఎన్నో వందల సినిమాలు, మంచి మంచి క్యారెక్టర్స్ చేయటమే కాకుండా అసలుకి మీరు తీసుకున్న ఆ లైన్ ఉంటుంది చూసారా, ఓ మై గాడ్. మీ జర్నీ చూస్తుంటే నాకే అనిపిస్తుంది వచ్చేటప్పుడు కార్లో, ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, ఎక్కడికి వెళ్ళి స్టార్ హీరోయిన్గా ఎదిగామని. బట్ ఏమనిపిస్తుంది, ఈ ఆల్మోస్ట్ 40 years అయిపోయింది కదా మీరు వచ్చేసి. 40 సంవత్సరాల సినిమా జీవితం అనేది మామూలు విషయం కాదు, ఆషామాషి కాదు. చాలా కష్టంతో పాటు ఇష్టంతో చేశారు కాబట్టి ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యారు. కాబట్టి రూపాదేవి గారు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవన్నీ తెలియదండి. మీరు చెప్పిన అడ్జెక్టివ్స్ అన్ని కూడా నాకు తెలియదు. కానీ ఎక్కడో ఒక దగ్గర దేవుడు చల్లగా చూశాడు. మెయిన్ అంటే మనం ఒక కృషికి ఫలితం ఉంటుందని అంటారు కదా, అది ఒట్టి మాట కాదు అని అనిపిస్తుంది. ఎప్పుడు నేను
ఏది చేసినా ఏం చేసినా సరే నా ఫుల్ కాన్సన్ట్రేషన్, ఫుల్ ఇష్టంతో 90% ఆఫ్ ద వర్క్. అప్పుడప్పుడు వస్తాయి మనకి ఇష్టం లేని వర్క్ కూడా చేయాల్సి వచ్చే సందర్భాలు ఉంటాయి అనుకోండి. అది కాకుండా ఎక్కువగా అన్నీ చేసేయాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, నేను హిట్లు కొట్టేయాలి అలాంటి ఎప్పుడు తాపత్రయం లేకుండా ఒక డైరెక్టర్ వచ్చి ఒక స్టోరీ చెప్పినప్పుడు అయ్యో ఇది బాగుంది, ఇది మనం చేద్దాం అన్న ఒక ఆతృతతోటే అన్నీ నేను జనరల్గా ఒప్పుకోవడం జరిగింది. అవి సక్సెస్ అయ్యేసరికి అదొక చాలా ఆనందంగా ఉంటుంది. మీరు అన్నట్టు అప్పుడు మనకి తెలీదు మనం ఈ జర్నీ ఇలా చేసామా, మనం చేసింది తప్ప రైటా, అందరూ ఆ దారిలో వెళ్తున్నారే, మనం ఆ దారిలో వెళ్ళలేదే, మనం ఇంత సంపాదించేలేదే, ఇలాగా మార్కెటింగ్ చేసుకోలేదే, ఇవన్నీ అప్పుడప్పుడు అనుమానాలు ఉండేవి. ఇప్పుడు ఒక్కోసారి మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు, పర్టికులర్లీ అభిమానులు కొంతమంది మాట్లాడినప్పుడు, ఓహో అయితే మనం చేసింది కరెక్టే, మనం సరైన దారిని మార్గాన్ని ఎన్నుకున్నాం అని అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు అలా కాలు మీద కాలు వేసుకొని అలా పింక్ సారీ కట్టుకొని ఉంటే అంటే చెప్తున్నాను, నాకు మిర్చి సినిమాలో నదియా గారు, అత్తారింటి దారిలో నదియా గారు, అరే మన తెలుగులో ఉన్న రూపాదేవి గారిని ఇలాంటి క్యారెక్టర్స్ లో చూడొచ్చు కదా మనం. అంటే ఆమెను పెట్టుకున్నందుకు కాదు నేను చెప్తుంది, ఇలాంటి క్యారెక్టర్లలో ఇంత అందంగా మన తెలుగుగా ఉన్నప్పుడు మన డైరెక్టర్స్ కనిపించలేదా అనిపిస్తుంది నాకు. ఎప్పుడన్నా మీకు అలాంటి సినిమాలు చూసినప్పుడు అంత స్టైలిష్ మదర్, స్టైలిష్ అత్త అంటే మీరు గుర్తొచ్చేస్తారు. మళ్ళీ థ్యాంక్స్. నాకు అనిపించదు, అంటే ఆ డైరెక్టర్ గారికి ఆ టైంలో అది గుర్తు రావాలి, వాళ్ళకి అనిపించాలి కదా మనకి. ఇంకటి ఎన్నో ప్రయారిటీస్ ఉంటాయి వాళ్ళకు కూడా, ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. ఆ టైంలో వాళ్ళకి నా ఈ రోల్కు ఈ పర్టికులర్ ఆర్టిస్ట్ యాడ్ చేస్తారు అని అనిపించాలి. కొంచెం నసీబ్ కూడా ఉంటుంది. అంటే మీరు కూడా సెలెక్టెడ్ గా చూసుకుంటారు కదా, చూస్ చేసుకుంటారు, ఓకే నేను ఇదే చేయాలి. 90% అండి. ఎందుకంటే అన్ని చూస్ చేసుకోవడానికి ఉండదు. ఒక్కోసారి ఫ్రెండ్షిప్లు ఉంటాయి, ఒక్కోసారి తెలీదు ఎలా అది ఫైనలీ వర్కౌట్ అవుతున్నదని తెలీదు, అలాంటివి కూడా ఉంటాయి. ఒక్కోసారి కొన్ని జరుగుతాయి. ఓకే. అదర్వైజ్ మీరు ఫస్ట్ చేసిన తమిళ సినిమా 365 డేస్ ఆడింది. 365 శంకర్ గారు కొత్త ఆర్టిస్ట్, ఆయన కూడా అప్పుడే వచ్చారు. అందరం కొత్త వాళ్ళే. సో ఒక ట్రెండ్ సెట్ చేసిందని చెప్పుకోవచ్చు అప్పుడు. చాలా. ఇప్పటికీ నాకు అసలు మొన్న ఈ మధ్య కూడా ఎవరో కలిసినప్పుడు అబ్బాయి తమిళ, ఇక్కడ తెలుగు అమ్మాయిని చేసుకొని ఇక్కడికి వచ్చాడనమాట. మాకు తెలుసు ఏదో పార్టీలో వెళ్తే ఇంకా సంతోషపడిపోయి నా పాటలన్నీ పాడేస్తుంటే నాకైతే అసలు అవునా, నాకు ఇంత పాపులారిటీ ఉండిందా అని ఇప్పుడు కూడా అనిపిస్తుంది. ఇన్నేళ్ల తర్వాత అబ్బాయి అసలు ఆ ఏజ్ లో మేబీ టీనేజర్ అయి ఉంటాడు. అది సూపర్ హిట్ సినిమా కాబట్టి, అది లవ్ స్టోరీ. సో అది కూడా చాలా పాటలు, అన్ని పాపులర్ పాటలు అనమాట. అండ్ ఇట్ వాజ్ ఏ నిషి క్యారెక్టర్ ఫర్ మీ, డిఫరెంట్ క్యారెక్టర్. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, అరే నేను చేశాను ఆ క్యారెక్టర్, గర్వంగా చెప్పుకోవచ్చు అలాంటి క్యారెక్టర్. అసలు 365 డేస్ ఆడిన సినిమాలు ఎన్ని జనరేషన్స్ మారినా గుర్తుపెట్టుకోగలం. ఇప్పుడు టి రాజేంద్ర గారు ప్రేమ సాగరం తీశారు, తమిళ్లో పెద్ద హిట్, తెలుగులో పెద్ద హిట్ నల్లి గారు. ఇప్పటికీ ఆ సాంగ్స్ చూసినప్పుడు అమ్మో అనిపిస్తుంది. అట్లానే మీది కూడా అంతే. అవునండి. అందులో తమాషా ఏంటంటే అందులో 10-11 సాంగ్స్ ఉంటాయి, 9-10 సాంగ్స్ ఉంటాయి, ఒక 2 బ్యాక్గ్రౌండ్, అన్ని మేల్ వాయిస్ లోనే ఉంటాయి. ఓకే. ఫీమేల్ వాయిసే లేదు. అయినా అన్నిట్లో నేను పార్ట్ ఆఫ్ ఇది ఉంటాను. నన్ను చూసినప్పుడల్లా ఆ పాటలన్నీ పాడతారు జనం. తర్వాత ఫుల్ సినిమా ఇలా నిండుగా కప్పుకొని ఉంటాను, ఒక్క జడ సింపుల్ మేకప్ నిండుగా కప్పుకొని ఉంటాను అనమాట. నో ఎక్స్పోజర్, నో ఇది, చాలా తక్కువ డైలాగ్స్. అలాంటి అంటే స్టోరీ వాల్యూ, స్టోరీలో ఉన్న బలం, ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ వాళ్ళు తీసుకొచ్చిన తీరు. నాకు అంటే నా స్వతహాగా అనిపించేది అంటే, నేను డైరెక్షన్ గురించి మాట్లాడడం అని కాదు, ఎప్పుడు సినిమాలో ఒకటో రెండో క్యారెక్టర్స్ హీరో హీరోయినే బాగుంటే సినిమా ఆడుతుందని అనుకోకూడదు మనం. మిగతా ఇంకొక కొన్ని బలమైన క్యారెక్టర్స్, బలమైన సన్నివేశాలు కూడా ఉండాలనిపిస్తుంది. ఓకే. అలాంటివి ప్రతి ఒక్కొక్క క్యారెక్టర్, అంటే ఇది కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అన్నమాట స్టోరీ. అలా 4-5 క్యారెక్టర్ అలా లేస్తాయి అనమాట. అదైన తర్వాత అలాగే ఒక కామెడీ, ఒక అబ్బాయి పెద్ద ఫేమస్ అయిపోయాడు, ఇంకొక అబ్బాయి హీరో అయిపోయాడు, ఇంకొక అబ్బాయి విలన్ అయిపోయాడు. అఫ్ కోర్స్ నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఉషాని రాజేంద్ర గారు పెళ్లి చేసేసుకున్నారు అనుకోండి, అందుకని ఆవిడ చేయలేదు. సో ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుంది. అలా అందరం అన్ని క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ సినిమాలో.
అంటే ఇప్పుడు ఆ టైంలో మీరు బిజీగా ఉండి తెలుగులో చేయలేకపోయారా? లేకపోతే తెలుగులో ఆఫర్స్ తక్కువయ్యి కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళాల్సి వచ్చింది అసలుకి? రెండు అండి, రెండు. ఎలాగంటే అప్పుడు మంచి గ్లామరస్ హీరోయిన్స్ ఉన్న కాలం. శ్రీదేవి గారు అనుకోండి, జయప్రద గారు అనుకోండి, జయసుధ గారు అనుకోండి, అంత గ్లామరస్ గా నేను ఉండేదాన్ని కాదు. నా క్యారెక్టర్స్ కూడా అలా ప్రొజెక్ట్ అయ్యేవి కాదు. సో నాకు తెలుగులో చాలా తక్కువ ఆఫర్స్ వచ్చింది. సో నేను అప్పుడు ఇండస్ట్రీ ఎక్కువ చెన్నైలో కూడా ఉండేది. సో మలయాళము, కన్నడ, తమిళ్ అన్ని రకరకాలు చేసేసాను. సో ఐ వాజ్ హ్యాపీ. నాకు అయ్యో తెలుగు రాలేదే అని కూడా నేను బాధపడలేదు. వచ్చినవేవో చేశాను. దాంట్లో పర్టికులర్లీ నన్ను ఎందుకో ఆర్ట్ ఫిల్మ్స్ వాళ్ళు ఎక్కువగా లైక్ చేసేవాళ్ళు. మేబీ ముందు నుంచి తక్కువ మేకప్ వేసుకోవడం, కొంచెం నార్మల్గా యాక్టింగ్ వైజ్ కూడా న్యాచురల్ ఉండడం అని తెలియదు నాకు. ఐ రియలీ డోంట్ నో ద రీజన్. ఓకే. తెలుగులో దాసి, రంగుల కళ లాంటి మంచి ఆర్ట్ ఫిల్మ్స్ లాంటివి అవన్నీ చేశాను. బట్ జయసుధ గారు ఎక్కడ గ్లామరస్ క్యారెక్టర్స్ చేయలేదు కదా, ఆ టైంలో తక్కువే కదా. Still ఎక్కువ she- చీర కట్టుకున్న క్యారెక్టర్స్ చేశారు. అయినా కూడా షీఈస్ ఇన్ మై ఐస్ షీఈస్ అ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ గ్లామరస్ గర్ల్. అలాగంటే కొంచెం ఎక్కువ మాస్ టైప్ గానే ఉండేవి అప్పుడు ఫిలిమ్స్. మేబీ నేను ఫిట్ ఇన్ అవ్వలేదో ఏంటో తెలియదు. ఓకే. అంటే మీకు ఫస్ట్ నుంచి కొంచెం ఇష్టం లేదా అలాంటి క్యారెక్టర్స్? కొంచెం ఇష్టం కూడా లేదు. Okay. అంటే నాట్ వెరీ కంఫర్టబుల్. ఓకే. అయినా కొన్ని చేశాను, ఒకటో రెండు అలాంటి క్యారెక్టర్స్ కూడా చేశాను. కన్నడలో దాంట్లో చేశాను. బట్ కన్నడలో ఈ పాటలు, డాన్సులు అవన్నీ కూడా చేశాను. బట్ అట్ ద సేమ్ టైం రోల్లో సంథింగ్ ఉండేదన్నమాట. ఓకే. అలా మీరు ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్ లోనే ఒక వేశ్య క్యారెక్టర్ చేశారు కదండి. చాలా మంచి పేరు వచ్చింది. చాలా మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. బట్ స్టార్టింగ్ కెరీర్ లో భయం వేసిందా? అమ్మో ఇలాంటి తప్పకుండా. క్యారెక్టర్ అసలు చేశాను ప్రతిరోజు ఏడుపో సెట్ లోనే. సెట్ లో ప్రతిరోజు డైరెక్టర్ వాళ్ళు వచ్చి ఎందుకన్నా ఈ అమ్మాయిని తీసుకున్నాం అని మనసులో అనుకొని బయటికి, అమ్మ తల్లి ఇదేం అలా కనపడదు, ఇలా కనపడదు, ఈ దీంట్లో చాలా డెప్త్ ఉంది రోల్లో అని చెప్పి బతిమలాడి చేసి అలా నడిపారు ఆ సినిమా. అలా అదొక్కటి. బట్ అప్పటికి అమ్మ మంచి పెద్ద యాక్ట్రెస్ కదా, అమ్మ యాక్సెప్ట్ చేశారు అసలుకి? నా లైఫ్ కొంచెం తమాషాగా ఉండేదండి. అమ్మ నాన్న వాళ్ళు ఎవరు వచ్చి ప్రొడ్యూసర్స్ కలిసో, డైరెక్టర్స్ కలిసో కథలు విను అలా ఎప్పుడు సెలెక్ట్ చేయలేదు. నేను చాలా బిందాస్గా చెన్నైలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాను. అక్కడ రోల్ వస్తే ఒకసారి ఒక్క రోల్ చేస్తానని దిగాను. ఆ తర్వాత ఐ యూస్ టు డూ మై ఓన్ మేనేజర్, నేనే సెలెక్ట్ చేసుకునేదాన్ని. సో వాళ్ళ వరకు పోయి వాళ్ళకి నచ్చిందా లేదా అన్నది పెద్ద లేదు. అమ్మ సెట్కు రారు. ఓకే. ఆమె బిజీగా ఉన్నారు కాబట్టి. బిజీగా లేకపోయినా రారు, అదేంటో అలా నడిచిపోయింది. Okay. నాకు అసిస్టెంట్ ని మేనేజ్ని పెట్టారు తప్ప. అంటే నేను అప్పటికి కొంచెం ఎడ్యుకేటెడ్ అని అమ్మకి ధైర్యం ఉండేదేమో, వాళ్ళకి ట్రస్ట్ ఉండేదేమో నా మీద. ఎప్పుడు నేను నా బుక్ సెట్లో అలా నేను చదువుకుంటూ నేను అలా చేసేదాన్ని, కానీ వాళ్ళు ఎవరు రాలేదు, అమ్మ నాన్న. బట్ అమ్మ మీరు కాంబినేషన్ చేసిన సినిమాలు ఉన్నాయా? వెరీ రేర్. కన్నడలో ఉన్నాయా? కన్నడలో కూడా మీ ఇద్దరం కాంబినేషన్ చేయలేదు. అవునా? అప్పటికి అమ్మ తగ్గించేశారు, చేయలేదు, అమ్మ చేయలేదు. ఓకే. బట్ నాన్న మీరు అసలు చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. అమ్మ నాన్న త్వరగా పోయారు, నేను ఎంటర్ అవడానికి ముందే పోయారు. ఓకే. బట్ అమ్మ చేసిన క్యారెక్టర్లు చూస్తుంటే ఇప్పటికి ఈటీవీలో రెగ్యులర్ గా ఒక సినిమా ఏదో ఒకటి వస్తుంది. ఎక్కువ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఏముందా మీ మీద? పెద్దగా యాక్టింగ్ వైజ్ లెసన్స్ ఇవ్వడం, ఇలా అలా చేయడం ఎప్పుడు లేదు మా అమ్మ. ఓకే. సో ఆ స్క్రీన్ ఇంకోటి ఏంటంటే, నేను మీకు చెప్పాను కదా, మా పెద్దమ్మ గారు నన్ను పెంచుకున్నారు. సో అమ్మతోటి అప్పుడు అఫినిటీ కూడా కొంచెం తక్కువ నాకు. పిన్నిలాగానే చూసేదాన్ని. అమ్మ అంటేనే, మా అమ్మగారు అంటేనే ఇది అనమాట నాకు. ఓకే. సో అది కూడా మీరు కొంచెం ఆ దూరం ఉందేమో అప్పుడు. ఓకే. అంటే చిన్నప్పుడే తీసేసుకున్నారు? పుట్టగానే తీసేసుకున్నారు. అవునా? సో అమ్మతో అటాచ్మెంట్ తక్కువే అని చాలా చెప్తాను. తక్కువే యాక్చువల్లీ. నాకు ఒక పిన్నిలాగే అటాచ్మెంట్ అమ్మతోటి. అమ్మ కంటే ఎక్కువ పిన్ని లాంటి అటాచ్మెంటే. పిన్ని అనే పిలుస్తారా? పిన్నినే పిలుస్తాను నేను అమ్మని. అమ్మని. ఓకే. అమ్మ ఫుల్ నేమ్ ఏంటండి అసలుకి? ఆదవాని లక్ష్మీదేవి. ఆదవాని. ఆదవాని అంటే ఆదోని అనే ఊరు. ఓకే. అది కన్నడలో ఆదవాని అంటారు దాన్ని. సో ఆదవాని లక్ష్మీదేవి అని. సో తెలుగులో ఆదోని లక్ష్మి ఆదోని లక్ష్మీదేవి అని అంటారు. కానీ తెలుగులో అమ్మ కూడా తక్కువే చేయడం, అమ్మ కూడా ఎక్కువ చేయడం. కన్నడలో ఎక్కువ చేస్తారు. కన్నడలోనే ఎక్కువ చేస్తాం. చూడండి, మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, ఎక్కడ స్టార్లు అయ్యాం. అదేండి కళ అంటే అదే. ఇప్పుడు అప్పుడప్పుడు కొన్ని క్రిటిసిజమ్స్ వస్తాయి, అక్కడ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అంటే అంటే వీఆర్ లివింగ్ ఎగ్జాంపుల్. మేము ఇవన్నీ చేసి వచ్చి క్రిటిసైజ్ చేయాలంటే నాకు మనసు ఒప్పదు.
అరే మనం కూడా అలాగే చేసాం కదా, పేరు తెచ్చుకున్నాం కదా, అందుకని ఈ బౌండరీస్ అన్నవి ఉండకూడదేమో అనిపిస్తుంది. అప్పుడు ఎక్కువ ఉండేది కదా కొంచెం. లేదు అప్పుడు అసలు అసలు అప్పుడు నార్త్ సౌత్ డివైడ్ అయ్యి, ఓకే. ఇప్పుడు అది కూడా పోయింది కదా. అవును, ఇప్పుడు మన అది వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అందరూ మన హీరోయిన్స్ అంతా నాతో అసలు మన డైరెక్టర్స్ కి ఎంత వాల్యూ ఇప్పుడు. సో యూ హ్యావ్ టు బి ప్రౌడ్. ఇప్పుడు ఓకే. చాలా గర్వించతగ్గ సమయంలో ఉన్నాం ఇప్పుడు మన ఇండస్ట్రీ. బట్ ఒక తెలుగు అమ్మాయి కన్నడ ఇండస్ట్రీకి వచ్చి మాకన్నా ఇలా ఎదిగిపోతుంది ఏంట్రా అనేది స్టార్ట్ అయింది కదా ఆ టైంలో బాగా. ఉండింది, కొంచెం ఉండింది. కాకపోతే నేను కొంచెం రాజ్ కుమార్ గారి ఫిల్మ్స్ కూడా చేయడం వలన వాళ్ళకంటే పైన ఎవరు లేరు కదా, అందుకని పెద్ద క్రిటిసిజం వచ్చేది కదా. రెండోది ఎక్కడో ప్రజల్లో ఎక్కడో కూడా అమ్మ కూడా కన్నడ యాక్ట్రెస్ అవడం మూలాన వాళ్ళు ఈ అమ్మాయి వేరే అన్న పెద్ద థాట్ వాళ్ళకు కూడా రాలేదు. ఓకే. వాళ్ళు కూడా కన్నడ అమ్మాయి అనేసుకుంటారేమో. కన్నడ రాదు అప్పటికి మీకు కూడా? వచ్చు, కొంచెం వచ్చు, కొంచెం కొంచెం వచ్చు. అంటే అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ యాక్చువల్లీ ఫ్రమ్ కన్నడ, బళ్ళారి డిస్ట్రిక్ట్. అది కూడా కొంత ఉంది నాకు. దానివల్ల చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మేము అర్థం చేసుకోకూడదని సీక్రెట్స్ మాట్లాడుకునేవాళ్ళు కన్నడలో. ఓకే. రాను రాను అవి మాకు అర్థమైపోయి, సీక్రెట్స్ అర్థమైపోయినాయి. సో అలా కన్నడ ఎక్కేసింది. ఇంకా కన్నడ కొంచెం చెన్నైలో ఉండడం వల్ల తమిళ్ వచ్చింది. అలా మలయాళం కొంచెం చేశాను కాబట్టి మలయాళం వచ్చింది. సో ఎక్కువ మంచి పేరు వచ్చిన సినిమాలు అంటే హీరో రాజ్ కుమార్ చెప్తారా, విష్ణువర్ధన్ గారు చెప్తారా? రాజ్ కుమార్ గారి కుమార్ తర్వాత నేను హీరోయిన్ ఓరియంటెడ్ కొన్ని చేశాను, నాకు అవార్డ్స్ వచ్చిన ఫిలిమ్స్. అవన్నీ కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఓకే. మంచి పేరు వచ్చాయి. అండ్ పాటల మూలంగా కూడా చాలా మంచి హిట్ సాంగ్స్ చేశాను. సో అంటే కర్ణాటక నిన్న కూడా ఎవరో నాకు అక్కడి నుంచి ఫోన్ చేసేదో ఫంక్షన్ కి పిలిచారనమాట, షోలాపూర్లో. అంటే వెళ్ళగలుగుతానో లేదో నాకు తెలీదు. వాళ్ళు చేసి అదే చెప్తున్నాను, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆ పాటలన్నీ పాడేసి, ఒక పాట ఉంది కావేరి ఏక ఓడువి అని, ఫేమస్ సాంగ్ అనమాట. అంటే కావేరి అంటే కర్ణాటక కావేరి నది, వాళ్ళకి దే ఐడెంటిఫై విత్ కావేరి కదా, అందుకని కావేరి ఏక ఓడువి అని డాక్టర్ రాజ్ కుమార్ తోటి ఫేమస్ సాంగ్ ఉంది. ఓకే. అయితే నిన్న వాళ్ళు మీరు తప్పకుండా రావాలి, మీరు కావేరి అనుకుంటున్నాం మిమ్మల్ని, అలాగే అనేసి ఇన్సిడెంటల్లీ రుతురాగలో నా పేరు కావేరి. ఓకే. మీరు పాటలు కూడా చాలా అద్భుతంగా పాడతారు కదా. లేదు అసలు ఓన్లీ లిప్సింగే. లిప్సింగే చాలా ఇష్టం, పాట డాన్స్ అంటే ఇష్టం, కానీ చాలా కాన్షియస్ నేను, బాగుండదు పాడలేనని పాడను. ఓకే. ఎలా ఉండేది కన్నడ రాజ్ కుమార్ గారు అంటే దేవుళ్ళలాగే చూస్తారు అందరూ. నేను చెప్పేది ఓన్లీ కన్నడ ఇండస్ట్రీ కాదు, ఆ టైంలో తెలుగు ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీలో ఉన్న గొప్ప గొప్ప యాక్టర్స్ లైక్ చిరంజీవి గారికి కూడా చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్తారు. ఆయన చూస్తే చాలా అనుకుంటారు చాలా మంది. ఆయనతో కలిసి యాక్ట్ చేసే అవకాశం మీకు రావటం, కొన్ని మంచి మంచి సినిమాలు, అండ్ ఇద్దరి మధ్య చెప్పాలంటే మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. హిట్ పేరు అంటారు అందరూ కూడా. మీ సాంగ్స్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటాయి కదా. ఎలా ఉండేది ఆయనతో అసలుకి? చాలా పెద్ద యాక్టర్ అన్నది నేను తర్వాతనే రియలైజ్ అయ్యాను, బికాస్ ఐ వాజ్ వెరీ యంగ్ వెన్ ఐ వాజ్ యాక్టింగ్ విత్ హిమ్. నేను జస్ట్ అమ్మతోటి ఎప్పుడో ఒకసారి సెట్లో చూసాను, తర్వాత నాకేమీ తెలీదు. మామూలుగా హీరో గారు అనుకో నేను వెళ్ళిపోయాను తప్ప, నేను పెద్ద హీరో గారు మనం భయం భక్తులతో ఉండాలి అదంతా నాకు తెలిసేది కాదు. తర్వాత ఆడియన్స్ రియాక్షన్, అసలు ఎక్కడికి పోయినా వేల జనం వచ్చేయడం, అవన్నీ చూసిన తర్వాత ఓహో ఈయన ఇంత పెద్ద హీరో గారు అన్నమాట అని తెలిసింది. తర్వాత అట్ ద సేమ్ టైం హ్యూమిలిటీ అండి. అసలు ఫస్ట్ నాకు నిజంగా ఇంత పెద్ద హీరో ఇంత వినయంగా ఉండగలుగుతారన్నది, అది కూడా నాకు ముందు అర్థం కాలేదు. యాక్టింగ్గా నిజమా అన్నంత ఉండింది, కానీ తర్వాత అర్థమైంది చాలా హ్యూమిలిటీ అండి ఆయన. నాకు ఇంకా ఐ రిమెంబర్, అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు, అప్పుడు ఆయన హిందీలో పెద్ద హీరో. సో కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఫంక్షన్ పెట్టాము. పెడితే అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు. ఈయన ఆయన దగ్గర పోయి నేను ఫ్యాన్ అని చెప్పేసుకుని ఎంత ఒక ఫ్యాన్ మూమెంట్ లాగా చేశారంటే, అరే నేను నిజంగా ఇలా ఇంత అంటే సింపుల్ అట్ హార్ట్ ఆయన. అది ఎక్కడో నేను అనుకోవడం ఇట్ విల్ గోయింగ్ టు ద పబ్లిక్. ఎప్పుడు చూడండి మనకి మనమైనా కూడా ఒక ఎక్కడో ఈ క్యారెక్టర్ నుంచి ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, క్యారెక్టర్ అనేది కనపడుతుంది. అవును, అది ఉండేదేమో అనిపిస్తుంది నాకు. అలాగే హిందీలో సంజయ్ దత్ చూడండి, ఆయన పర్సనల్ లైఫ్ ఏదైనా కావచ్చు, ఆయనను చూస్తే మనకు ఒక ఏంటో ఒక ఇన్నోసెంట్ పర్సన్, ఒక మంచి అతను ఏదో అనిపిస్తుంది. ఆ మున్నాబాయ్ చేస్తే యూ విల్ రియలీ ఐడెంటిఫై విత్ హిమ్. అవును,
అలాగా ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. సేమ్ ఫాదర్ దే పునీత్ రాజ్ కుమార్ గారికి వచ్చిందని చెప్పుకోవచ్చా? అందరికీ వచ్చిందండి వాళ్ళ ఫ్యామిలీలో మీరు యాక్ట్ చేశారు కదా పునీత్ గారు కూడా చేశారు. అందరూ చిన్నప్పుడు పునీత్ చిన్నప్పుడు కొడుగ్గా చేశారు. 2 ఫిల్మ్స్ కొడుగ్గా చేశారు. 9 ఫిలిమ్స్ 2 2 ఫిలిమ్స్. తర్వాత నేను మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోయాను, చేయలేదు. వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ ఉందండి, ఎందుకంటే మేబీ బికాస్ ఆఫ్ వాళ్ళ నాన్నగారు. అదొక్కటే కాదు, రాజ్ కుమార్ గారి వల్ల మొత్తం ఇండస్ట్రీలో కూడా ఎవరు ఇలా అని చెప్పడానికి లేదు. ఒక్కరో ఇద్దరు ఉన్నారు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. మిగతా ఎవరు, ఎందుకంటే అండి బ్రేక్ అవగానే ఇలా ఒక హాల్లో ఇలా కింద కూర్చొని భోజనాలు, రాజ్ కుమార్ గారు ముందు కూర్చొనేసేవారు కింద. ఓకే. నో డైనింగ్ టేబుల్, నో రూమ్స్ లో వెళ్ళి భోజనాలు, క్యారియర్స్ లేవు. ఆయన కూర్చోగానే చచ్చంటే అందరు కూర్చోవాలి కదా, అందరికి కూర్చునేవాళ్ళం. లైట్ వాష్ తో సహా ఎక్కడ చేస్తామో అక్కడ ఏ పెద్ద హాల్ ఉంటే ఆ హాల్లో భోజనాలు. ఆయనకి ఏం వడ్డిస్తారో అందరికి అదే వడ్డిస్తారు. ఈ సెట్ లోంచి ఇంకో సెట్ పోయాక ఇంకొక హీరో వేరే రకంగా చేయలేడు కదా, ఆయన కింద కూర్చోవాల్సిందే. అలా ఉండేది. ఎప్పుడు వెళ్ళా ఏ హీరోయిన్ చెప్పటం ఇట్లా హీరో కింద కూర్చొని చాలా అరుదుగా ఉంటుంది. భోజనం ప్రియుడు ఆయన. చక్కగా పొద్దున్నే యోగాలన్నీ కసరత్తులు చేసేసి టైం సరిగ్గా 9 o'clock అంటే 9 o'clock దీంట్లో సెట్ లో ఉండేవారు. మధ్యాహ్నం కరెక్ట్ గా ఆ భోజనం అందరం కూర్చొని అలా భోజనం చేసేవాళ్ళం. ఇంత మంచి వ్యక్తిని నక్సల్స్ ఎందుకు, మావోయిస్టులు ఆయన్ని కిడ్నాప్ చేసి ఆ టైంలో వీరప్పన్ అంటే ఐ థింక్ ఏదో పొలిటికల్ రీజన్స్ ఉన్నాయండి దాని వెనకాల. అది మనకి తెలియదు, కానీ తర్వాత చూసి చాలా బాధపడ్డాం. తర్వాత ఆయన వచ్చాక కలిసాము అమ్మ నేను. ఆయన చెప్పడం ఏంటంటే వీరప్పని చాలా బాగా చూసుకున్నారంట రాజ్ కుమార్ గారిని. హీ రెస్పెక్టెడ్ హిమ్ సో మచ్. ఏదైనా నొప్పులు అంటే ఆయుర్వేద మందులు ఇవ్వడము, కూర్చోవడము, అంత రెస్పెక్ట్ ఇచ్చాడట. అది ఇట్ వాజ్ ఎ న్యూస్. ఆయన చెప్పిన అంటే మేమందరం బాధపడిపోతే ఆయన ఒకటే అన్నాడు, నేను అవును ఉంటది కదా, ఎవరో కిడ్నాప్ చేసుకెళ్ళిపోతే ఫ్యామిలీ నుంచి దూరంగా, అది బాధ ఉండింది, కానీ చాలా బాగా చూసుకున్నాడు నన్ను అని చెప్పారు. సూపర్. అసలుకి సినిమా కథలాగా లేదా? కథలాగే ఉంది. దాదాపు ఆయన ఎన్ని రోజులు ఉంచారు కదా అసలుకి? 18 days. సో ఆయన చెప్పే విధానం చూడండి, చాలా అద్భుతంగా చూసుకున్నాడని. సో లాస్ట్ ఎప్పుడు కలిసారండి పునీత్ రాజ్ కుమార్ గారిని? రాజ్ కుమార్ గారి అన్న అంటాం అందరం. ఆయన బుక్ ఒకటి రిలీజ్ అయింది. ఆ రిలీజ్ కి అంటే నన్ను పిలిచారు. నేనన్నా నాకంటే అమ్మ కరెక్ట్ పిలవడం. అమ్మ ఆయనతో అక్క, మదరు, హీరోయిన్, సిస్టర్ అన్ని యాక్ట్ చేశారు. సో అంటే అయ్యో అమ్మ వస్తారా, అంతకంటే కావాల్సింది తీసుకురండి అంటే వెళ్ళాం. అప్పుడు వచ్చారు పునీత్ రాజ్ కుమార్, శివరాజ్. అమ్మని చూస్తే కాళ్ళకి దండం పెట్టడాలి వాళ్ళు. అంత మంచి పిల్లలండి. హ్యూమిలిటీ అంటే ఆ ఫ్యామిలీలో ఆయన నుంచి అలా వచ్చింది. ఇప్పుడు అంత బిజీగా ఉన్నారు కదా కన్నడలో. మన తెలుగు వాళ్ళు ఎవరైనా కానీ, అరే మన తెలుగు అమ్మాయి రూపాదేవి, మన లక్ష్మి గారి పాపే, మనం పిలిచి ఆ గౌరవం ఇవ్వాలి. ఇక్కడ ఒక ఎన్టీఆర్ గారితో, ఒక ఏఎన్ఆర్ గారితో, ఒక కృష్ణ గారితో, ఒక కృష్ణరాజు గారితో, ఒక శోభన్ బాబు గారితో పేరు చూస్తే బాగుంటుంది కదా అని ఎవరికి అనిపించలేదా రూపాదేవి కదా? నిజంగా ఇది కమర్షియల్ మీడియం కదా రోషన్, అంత ఇట్ ఇస్ వెరీ సింపుల్. ఎందుకు పిలుస్తాం అంటే, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్ ఐ వోంట్ కాల్. నాకు కమర్షియల్ గా ఏది హీరోయిన్ కష్టం, హీరోయిన్ పిలవటం చాలా ఈజీ కదా. అంత పెద్ద హీరోగా అంత కరెక్ట్ గా ఉండాలని ఆలోచిస్తారేమో కదా. మీరు ఆల్రెడీ అక్కడ పెద్ద వాళ్ళతో చేస్తున్నారు కదా? చేస్తున్నాను. ఐ డోంట్ నో, ఐ థింక్ దట్ ఏవో ఉంటాయి అప్పటికి. బట్ ఇప్పుడు మీరు కూడా అడిగే ప్రయత్నం చేయలే ఎవరిని? హార్డ్లీ చాలా తక్కువ సినిమాలు చేస్తుంటారు కదా మీరు? నేను చాలా తక్కువ, వేల మీద లెక్కేసుకోవచ్చు, అంతే కదా. చూడండి, అయినా కానీ సినిమాలో రాని గుర్తింపు మీకు బుల్లితెర మీద వచ్చింది. అక్కడ స్టార్ హీరోయిన్, ఇక్కడ మా ఋతురాగాలు రూపాదేవి గారు. తెలుగు వాళ్ళు ఇలా నన్ను ఆదరించారు కదండి. అంటే ఒకటే నేను చేసింది ఏంటంటే, నేను ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు టీవీ స్టార్ట్ అయింది. అప్పుడు నాకు ఆఫర్స్ వచ్చినప్పుడు నాకు ఎందుకు అనిపించింది ఇది నెక్స్ట్ జనరేషన్ కి ఇది పనికొస్తుంది అని నేను యాక్సెప్ట్ చేశాను. నా కొలీగ్స్ కొందరు అన్నారు, నువ్వేంటి ఇప్పుడు పోయి టీవీ సీరియల్స్ చేయడం ఏంటి అని. ఆ టీవీ సీరియల్స్ మూలాన యాక్చువల్లీ ఐ మెట్ మై హస్బెండ్.
ఆయనతో పెళ్లి కూడా సీరియల్ వల్లే జరిగింది. బంగారు చిలుక అని ఒక సీరియల్ చేసాం ఇద్దరం. ఆయన కెమెరామెన్, నేను హీరోయిన్. ఓకే, ఆయన కెమెరాలో చూసి అక్కడ ఏదో ఇద్దరికి ఒక రిలేషన్షిప్ ఏర్పడిపోయి అప్పుడు పెళ్లి చేసుకున్నాం. అదొకటి. నెక్స్ట్ ఋతురాగాలు చేయడం, చాలా మంచి మంచి సీరియల్స్ చేశాను కదా. నాకు అంటే అప్పటికే నేను ఇంకా మ్యారేజ్ కూడా జస్ట్ మ్యారేజ్ అయింది ఆగమనం. అప్పుడు ఐ వాజ్ సెలెక్టివ్. నేను ఇంకా మ్యారేజ్ అయ్యాక చేయకూడదు అని డిసైడ్ అయ్యాను, ఫిల్మ్స్ చేయకూడదు అని డిసైడ్ అయ్యాను. వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫ్యామిలీ. తర్వాత బాబు పుట్టడం జరిగింది. చేయొద్దు అనుకున్నప్పుడు మంజులా నాయుడు, బిందు నాయుడు అందరూ వాళ్ళు ఆగమనం దాంట్లో ఇన్వాల్వ్ కాబట్టి, నాకు లేడీస్ కాబట్టి వీళ్ళు నాకు కన్వీనియంట్ గా ఉంటది, నేను ఇదే టైమ్స్ లో చేస్తాను అని చెప్పి అలా స్టార్ట్ చేశాను అనమాట. దాని తర్వాత వాళ్ళతో నాకు చాలా మంచి రిలేషన్షిప్ ఏర్పడడం. నెక్స్ట్ వాళ్ళు కూడా నాకు ఈ రోల్ తనే చెయ్యాలి అని పర్టికులర్ గా ఉండి చేయించుకోవడం అని జరిగాయి. ఫస్ట్ డైలీ సీరియల్ కదా, ఫస్ట్ సెన్సేషన్ అది. అందుకనే నేను కొంచెం అంతకంటే తక్కువ రోల్స్ చేయడానికి కొంచెం ఇష్టపడను. ఎందుకంటే అదొక బెంచ్ మార్క్ అయిపోయింది. దాని నుంచి నన్ను నేనే పడేసుకోవడం ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికి టచ్ లో ఉన్నారండి మంజులా నాయుడు గారికి, బిందు నాయుడు గారికి? కానీ నాకు తెలిసినంత వరకు అలాంటి డైరెక్టర్స్ మనం చూడలేం బుల్లితెర మీద. బట్ వాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారు స్క్రీన్ కి అనేది మాకు అసలు తెలియదు. మీకేమైనా తెలిస్తే చెప్పొచ్చు ఆడియన్స్. ఇది చాలా రోజు నేను తర్వాత చాలా చేశారండి. అంటే వేరియస్ ఛానల్స్ వచ్చి హోల్ ఎన్వైరన్మెంట్ చేంజ్ అయిపోయింది కదా. పరిశ్రమలోనే ఒక మార్పు వచ్చింది. ఎందుకంటే అప్పుడు మీరు అన్నట్టు ఒకటే డిడి, తర్వాత ఈటీవీ వాళ్ళు కూడా క్వాలిటీకి చాలా ముందు పీట వేసి చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఏం తక్కువగా చేసేవాళ్ళు కాదు. దాని నుంచి కొంచెం కమర్షియాలిటీ ఎక్కువైపోయింది. అన్ని ఛానల్స్ వచ్చేసరికి ఏమవుతుంది, పోటీ పెరిగిపోతుంది. పోటీ పెరిగిపోతే ఎలాగైనా మనం సక్సెస్ అవ్వాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతాం అన్న దృష్టిలో పడిపోయారు అందరూ. అంటాం కదా, అమ్మని మర్చిపోలేం, ఆవకాయని మర్చిపోలేం అన్నట్టు. రుతురాగాలు మర్చిపోలేం, మొగల్ రేకులు మర్చిపోలేం, చక్రవాకం మర్చిపోలేం, మంజులా నాయుడు, బిందు నాయుడు మర్చిపోలేం. చూడండి ఎన్ని సంవత్సరాలు అయిపోయినా గానీ మంజులా నాయుడు, బిందు నాయుడు అంటే అంతే, ఒక ట్రెండ్ సెట్ చేశారు అంతే. కానీ అప్పుడప్పుడు చాలా మంది ఫీల్ అవుతుంటారు, అరే వాళ్ళు తీస్తే ఇంకా కొన్ని మంచి మంచి అద్భుతమైన సీరియల్స్ తీసుకుండొచ్చు అనుకుంటూనే ఉంటారు. బట్ ఇప్పటికి రుతురాగాలు 2 స్టార్ట్ చేస్తే మీరు అలానే ఉన్నారండి. స్టార్ట్ చేసుకోవచ్చు, మనం చేద్దాంలేండి, మీరు చెప్పారు కదా. ఏంటి రూపాదేవి గారు, ఏంటి సీక్రెట్ ఏంటి, ఇంత అందంగా ఉన్నారు, పింక్ కలర్ శారీ కట్టుకొని, మీర్జాపూర్ ఇమ్రాన్ లాగా డైమండ్ నెక్లెస్ పెట్టుకొని? పెట్టుకున్నాను. అలా అని కాదు, అందరూ అంటే మీరు చెప్పినవన్నీ నేను నమ్మేయట్లేదు, కానీ జనరల్ ఆడియన్స్ ఒకసారి చూడండి, ఇది మరీ దారుణం. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి రూపాదేవి గారు అని, మీరు చూడండి ఏజ్ ఎంత ఉన్నారు, ఆమె ఎలా ఉన్నారు అనేది. అందరూ ఈ మాట అడగగానే నేను బాగా మంచినీళ్ళు తాగుతానని చెప్తారు. మంచినీళ్ళు తాగేసరికి అయిపోతామండి. మంచినీళ్ళు తాగినంత మాత్రాన ఎక్కువ తాగినా అసలు అనర్థమే. అలా అని కాదు, అన్నీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీన్స్ అనుకుంటున్నాను నేను. మా ఇంట్లో మన జీన్స్ ఒకటి ఉంటది, నేను అన్ని చేస్తానండి. యోగా, నడక, ఏరోబిక్స్ అన్ని. ఇప్పుడు వచ్చిన కొంచెం జుంబా పిలేట్స్ తప్ప రన్నింగ్, జాగింగ్, ప్రతిదీ, రైటింగ్ అన్నీ చేస్తాను. అన్నీ చేసి పాజిటివ్ మైండ్ లో ఉండి అన్నీ ఉండి, అండ్ స్పిరిచువల్లీ మెడిటేషన్స్, ధ్యానాలు, చాంటింగ్స్ ఇన్ని చేసినందువల్ల ఇలా ఉన్నానేమో అనుకుంటున్నాను. మార్నింగ్ ఏ టైం లేస్తారు? మరీ 3:30కు బ్రహ్మముహూర్తంలో మాత్రం ఇప్పుడు లేవట్లేదు. ఒకప్పుడు 4:30కి లేచేదాన్ని, పొద్దున్నే లేస్తాను. అంటే ఎప్పుడు ఏదో ఒకటి యాక్టివ్ గా ఉంటాను. అది రోజు గంటలు చేస్తానని కాదు, ఎప్పుడు యాక్టివ్గా. అంటే ఇప్పుడు తెలుసు కదండి ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమైందో. మరి కరోనా తర్వాత అందరికి ఇంకా బాగా అర్థమైపోయింది. తర్వాత అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, మనం ఇతరుల మీద భారం పడకూడదు. ఇవన్నీ అందులో ఒక ఆర్టిస్ట్గా తప్ప కళాకారుడికి ముఖ్యమైనది మనం మెయింటైన్ చేయాల్సినది నాకు అనిపిస్తుంది. అసలు మనం అలాగ పెరిగిపోయి అలాగే ఎలాగోలా అంటే కొంతవరకు ఇప్పుడు నేను ఇంకా న్యాచురల్ గా కూడా మీకు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు, బట్ అది కరెక్ట్ కాదనిపిస్తుంది. మనం అట్లీస్ట్ మన ఆడియన్స్ కి వి ఓ దట్. మన ఆడియన్స్ మనం చూసినప్పుడు ఓహో రూపగారా అని వాళ్ళు ఎంత మనం ప్రేమించినప్పుడు మనం
కొంచెం మంచిగానే ఉండాలి కదా, ఎలా పడితే అలా ఉండకూడదని ఒక ఇది, ఓకే ఇవన్నీ ఓకే. రీజన్స్. సో ఫుడ్ ఏం తీసుకుంటారు? కొంచెం జాగ్రత్తగా తీసుకుంటాను, రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటాను, తక్కువ మెయిన్ నాన్ వెజ్ తింటారు? తింటాను. తింటారా? ఓకే తింటాను కానీ మై హస్బెండ్ ఇస్ అ బ్రాహ్మిన్, సో తగ్గిపోయింది. ఓకే. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రోటీన్స్ అంటున్నారు కదా, సో ఐ అప్గ్రేడ్ మై సెల్ఫ్, అప్డేట్ ఏముంది ఇప్పుడు, ఏం చేస్తున్నారు, ఎలా చేయాలి అవి. ఇంకోటి ఏంటంటే నాకు మన ఈ మధ్య మా దూరదర్శన్ గ్యాంగ్ అని ప్రదీప్ గారు సరస్వతి గారు ఒక గెట్ టుగెదర్ పెట్టారు, మేము అందరం వెళ్ళాం. మేడం మీరు సీనియర్ నన్ను, ఫస్ట్ అవన్నీ మాట్లాడకండి, నన్ను అసలు నాకు గుర్తు చేయకండి. ఏజ్ అనేది గుర్తు చేసుకోకూడదు, మనం గుర్తు చేసుకున్నప్పటి నుంచి కొంచెం డల్ అయిపోతాం. అదొకటి, నాకు నా ఏజ్ గుర్తుండదు, అందుకని కూడా మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఏజ్ గుర్తులేదు మేడం నాకు కూడా. ఇంకొక 10 to 15 years వచ్చినా కానీ మీరు ఇలానే ఉంటారు చూడండి. థ్యాంక్ యూ, ఆశీర్వదిస్తున్నావు రోష్. సో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ పిలవండి ఇంకా. లేదు ఇప్పుడే నేను కూడా మార్కెటింగ్ చేసుకుంటూ ఓటీటీలో దాంట్లో చేద్దామని ప్రయత్నిస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు సారు బ్రాహ్మణ్ అన్నారు కాబట్టి ఫస్ట్ మీ సైడ్ నుంచి ప్రపోజ్ చేశారా లేకపోతే ఆయన ప్రపోజ్ చేశారా? ఆయనే చేశారు. సో ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేశారా? టైం తీసుకున్నారా మీరు కూడా? అమ్మాయిలు కామనే కదా, కొంచెం చేయాలి. అది కొంచెం ఉంటది, పుట్టుకతో ఉంటది. మీది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. అయ్యో. సో ఎన్ని నెలలు తిప్పించుకున్నారు సార్ని? ఎక్కువ కాదు, నేను ఒక 6 నెలలు. పాపం మహంకాళి గారు, మధు మహంకాళి గారు. బట్ ఇంట్లో ఇమీడియట్ గా ఓకేనా అమ్మా నాన్న? లేదు ఇద్దరి దగ్గర కొద్దిగా గొడవలు అయ్యాయి. దట్ వి సెడ్ వన్స్ వి డిసైడెడ్ వి సెడ్ విల్ గో అహెడ్. ఓకే. తర్వాత అందరూ హ్యాపీ, ఇటు హ్యాపీ అటు హ్యాపీ. వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారా? రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాం. ఓకే, మంచి స్టెప్. సో తర్వాత సెట్ అయిపోయింది అంతా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాబు ఒక్కడే కదా? ఒక్క బాబే. ఏం చేస్తున్నారు తను మెకానికల్ ఇంజనీర్, అమెరికాలో ఉంటాడు. ఈ మధ్య మొన్న అక్టోబర్ లో పెళ్లి చేస్తాం. ఓకే. సో ఇండస్ట్రీకి సంబంధమే లేదు, మీకు ఇష్టం లేదు? ఇష్టం నేను లేదు, వాడు కూడా ఎప్పుడు అంటే నేను చెయ్యాలి అనేది ఎప్పుడు చూపించలేదు. ఓకే. అంటే అన్నారు చాలా మంది బాగుంటాడు, ఈజ్ 5'10", 5'11" ఉంటాడు, అన్ని బాగుంటుంది, కొంచెం రాణ అలాగా ఉంటాడు. అందుకని కొంతమంది ట్రై చేశారు కానీ వాడు చదువుకుంటున్నప్పుడు బాగా చదివి ఆ ఫీల్డ్ లో బాగున్నప్పుడు, అంటిల్ అన్లెస్ నేను చేస్తానని వాడు చెప్పినప్పుడు మేము ఎందుకు ఎంకరేజ్ చేస్తాం. రీసెట్ ఏది ఇష్టం ఉంటే అది చేసుకున్నాను. అలాగే సాఫ్ట్వేర్ అవ్వలేదు వాడు, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వద్దు అన్నాడు, నేను మెకానికలే చేస్తాడు, చేయమన్నాం. సో హీస్ హ్యాపీ మెకానికల్. ఓకే. సో ఇప్పుడు అప్పుడు సౌత్ అంతా కూడా చెన్నైలోనే ఉంటారు కదండి ఎక్కువ. సో ఎక్కువ ఆ టైంలో శ్రీదేవి గారు కావచ్చు, జయప్రద గారు, జయసుధ గారు, సుహాసిని, రాధిక గారు మీ తర్వాత. అదే ఆల్మోస్ట్ ఒకే టైం. రాధ గారు. ఎవరు మీ క్లోజ్ ఫ్రెండ్స్? నాకు ఇండస్ట్రీ నుంచి ఎవరు ఫ్రెండ్స్ లేరండి. వీళ్ళందరూ బాగా మాట్లాడుకుంటాం, కలిస్తే చేస్తాం గానీ ఎవరు లేరు. కొంచెం వై విజయ్ గారు ఒకరు కొంచెం, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు నా తమ్ముడు క్లాస్మేట్స్. ఓకే. అందుకని తప్ప నాకు ఎవరు అంటే, నాకు అప్పుడు ఒక కాన్సెప్ట్ ఉండేదండి. ఏముండేదంటే, నేను ఫిలిమ్స్ షూటింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చాక ఆ ఇండస్ట్రీ తోటే ఉండకూడదు, నేను ఎదగను, దేర్ విల్ నాట్ బి ఎనీ గ్రోత్. ఎందుకని అలా? అంటే ఇంకా అవే మాట్లాడుకుంటాం, అవే ఉంటది కదండి, ఇంకా మనకి నాలెడ్జ్ పెరగదు, మనకు ఇంకోటి ఉండదు. అది అక్కడ వదిలేసి ఇంకా వేరే కూడా మనం నేర్చుకోవడము, వేరే వాళ్ళతో మాట్లాడడం, అసలు బిజినెస్ ఏంటి, పాలిటిక్స్ ఏంటి, వరల్డ్ ఏంటి, టెక్నాలజీ ఇట్లా ఉంటే బాగుంటుందని అనిపించేది నాకు. బుక్స్ చదివేదాన్ని, ఇంకేమన్నా చేసేదాన్ని, అది తప్ప ఇండస్ట్రీ తోటి ఉండేదాన్ని కాదు. బుక్ రీడర్ అనమాట, బాగా బుక్స్ చదువుతారు. ఓకే. ఇండస్ట్రీతో సంబంధం ఉండదు, ఈ గెట్ టుగెదర్స్ అంటారు. ఇప్పుడు కూడా నాకు మంజులా నాయుడు, బిందు నాయుడు వీళ్ళు తప్ప నాకు పెద్దగా ఎవరు ఫ్రెండ్స్ అని లేరు. ఒక్కోసారి తప్పు చేశానేమో అని కూడా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ లైక్ దట్. ఇంకా నాకు అందరూ నా చైల్డ్హుడ్ స్కూల్ ఫ్రెండ్స్, వాళ్ళే ఫ్రెండ్స్ ఎక్కువ.
ఇప్పుడు ఈ 1980s రీయూనియన్ అని ఉంది కదా, అందులో నేను ఎప్పుడు ఉండను. ఎందుకు మీరు లేరు అసలుకి? అదే అంటే వాళ్ళతో టచ్ లో లేను కదా ఓకే, అనేసరికి లేదు. మీరు స్టార్ హీరోయినే కదా 1980s లో. వాళ్ళందరూ అంటే ఇప్పుడు కలిస్తే అందరూ మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఏదో గ్రూప్ ఉంటది, వాళ్ళు ఏదో పెడతా అది తప్ప అదే 1-to-1 బేసిస్ లో లేకుండా. ఓకే, 1-to-1 బేసిస్ లో లేదు. సో అదే మీరు ఒకళ్ళు, భానుప్రియ గారు కూడా లేరు దాంట్లో. లేరనుకో. మీ ఇద్దరే లేరు. అవును. సో ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. శోభన గారు ఉన్నారు, కన్నడ నుంచి వస్తారు, మలయాళం నుంచి వస్తారు, తమిళ నుంచి వస్తారు. బట్ మన వాళ్ళు ఎందుకో మన వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయరు అనిపించింది. మేబీ అందులో ఇంకోటి చెన్నైలో కూడా ఉండను కదా నేను ఇప్పుడు, దానివల్ల కూడా కొంచెం దూరం అవడం అయ్యిండొచ్చు. ఓకే, బట్ ఎవరితో ఏమి విభేదాలు ఉండవు ఇండస్ట్రీలో మీకు, కామ్ గోయింగ్. బట్ మనం ఎంత సైలెంట్ గా ఉన్నా మనల్ని ఏదో విధంగా నొప్పించాలని చూసే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, ఎప్పుడు మీకు లేదండి, పడలేదా? చిన్న చిన్న సంఘటనలు తప్పితే పెద్దగా వాళ్ళు పని కట్టుకుని, ఎందుకంటే మనం పెద్ద దాంట్లో ఏమి లేం కాబట్టి వాళ్ళు ఇంకెక్కడి నుంచి మనల్ని చేస్తారు. అలాగే ఉండిపోయింది. ఎలా ఉంటారు లైఫ్ లో, అంటే కామ్ గోయింగ్ గా, లేకపోతే లైఫ్ లో పెద్ద కామ్ గోయింగ్ అని ఏం కాదు, అట్ ద సేమ్ టైం టూ బాయిస్టర్స్ కూడా కాదు. సై అంటే సయ్యా? రెండు ఉంటాయా మీలో? రెండు ఉంటాయి. ఎందుకంటే డూ ఇన్ ద సెన్స్ నాట్ వియర్డ్ అని కాదు, మీరు ఇంకేమన్నా అనుకున్నారు, రెండు అనేసరికి పెద్ద కళ్ళు చేసేసేదో. ఓకే, సో బట్ సారు చాలా కామ్ బయట ఇండస్ట్రీలో తెలుసా, పరంపర తీసే. అవును, కానీ మళ్ళీ మీరు ఇంకొక ఫ్యాన్ అయిపోకండి ఆయనకి. నాకు చాలా మాకు తెలిసిన వాళ్ళు అందరూ ఆయన మంచివారు అంటారు. అంటే నేనేంటి అంటాను అని మా కంపారిజన్ లో ఆయన చాలా మంచివారు అయిపోతారనమాట. ఆయన వల్ల నేను కొద్దిగా గయాలు కావాల్సి వస్తుంది. ఎందువల్ల? మరి అన్ని అంత సాఫ్ట్ గా ఉంటే ఏది జరగదు కదా, ఎవరో ఒకరన్నా కొద్దిగా గట్టిగా మాట్లాడాలి కదా. ఓకే, అది మంచి సినిమాలు తీశారు, తర్వాత సీరియల్స్ కి వచ్చారు. యాక్టర్స్ కి వచ్చింది ఏంటి అంటే, బాగా సంపాదించి ఇంకా హ్యాపీగా ఉందాం అన్న టైంలో చేతులు కాలు చేసుకుంటారు ప్రొడ్యూసింగ్ చేసి. అప్పుడు మహానటి సావిత్రమ్మ దగ్గర నుంచి ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నాం. అలా రూపాదేవి గారు కూడా సినిమాలు తీసి, సీరియల్ తీసి ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ గా ఉన్నది కొంతగా చాలా వరకు పోగొట్టుకున్నారు అనేది నిజమా అండి? చాలా వరకు కాదు కానీ, అంటే చాలా వరకు పోకుండా ఇద్దరం ఆగిపోయి ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చాం, వద్దు ఇది మనకు సూట్ అవ్వదు. అక్కడే వస్తుంది మీ మధు గారి మంచి నేచరు. దాంతో కమర్షియల్ గా అంటే నేను కూడా టూ మచ్ ఆఫ్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వలేను. సో నాకు కూడా బిజినెస్ సెన్స్ లేదు ఎక్కువగా. సో మేమేమనుకున్నామంటే వద్దు, మనం ఇది ట్రై చేసాం, మనకి వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకా మనం అటు సైడ్ వెళ్ళకూడదు అనేసి అంత మరీ ఇదే అవ్వలేదులేండి మేము. అంటే అట్ ద కరెక్ట్ మూమెంట్ వి స్టాప్. ఓకే, సో ఎక్కువ సినిమాలలో పోయినా లేకపోతే సీరియల్స్? రెండిట్లో చెప్పాలి. సినిమా అయితే అసలు ఫుల్ ఏమి ఇది అవ్వలేదు కదా, అందుకని అది సీరియల్లో కూడా కొంచెం వర్కౌట్ అవ్వలేదు. అందుకని మేము కానీ ఒకటండి, ఇప్పుడు ఎవ్వరు మీరన్నట్టు మహానటి సావిత్రి గారి లాగా మొత్తం పాడు చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఇప్పుడు చాలా సమంగానే బ్యాలెన్స్డ్ గానే ఉంటున్నారని అనుకుంటున్నాను నేను. మరి ఇప్పుడు కొంత బ్యాలెన్స్డ్ ఉంటున్నారు. బట్ మీ టైంలో ఎలా అంటే బోలాగా ఉండేవాళ్ళు, నమ్మేస్తారు అంతా మన మనుషులే నమ్మేసి. అంటే అప్పుడు ఒకటి ఉండేదండి, నేను అనుకోవడం అప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ తర్వాత ఫ్యామిలీ అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉండేది. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు అదృష్టం దేవుడి దయ ఏంటంటే నా ఫ్యామిలీ ఎప్పుడు నా మీద ఫైనాన్షియల్ గా ఆధారపడలేదు. అమ్మ పెద్ద యాక్ట్రెస్ కాబట్టి యాక్ట్రెస్ ఎవరికి వాళ్ళు, అంటే పెద్దమ్మ గారు సెటిల్ అయిపోయి మా తమ్ముడు వాళ్ళందరూ ఎవరికి వాళ్ళని వాళ్ళు ఇది చేసి, నాకు తెలిసి కొంతమంది అందరూ చెన్నైకి ఈ వీళ్ళ అమ్మాయిలతో సహా వచ్చేసి వాళ్ళు ఉండిపోయి, సో నెక్స్ట్ ఒక స్టెప్ తీసుకోకపోతే వాళ్ళని మెయింటైన్ చేయలేరు. అలా పరిస్థితుల్లో కొన్ని వాళ్ళు తీసుకోవాల్సి వచ్చేది డెసిషన్స్. ఈవెన్ మ్యారేజెస్ కూడా అలాగే జరిగేవి. అదే ఆ థాట్ వల్ల ఎవరినో ఒకరిని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు 99% అలా లేదు. అమ్మాయిలందరూ ఎడ్యుకేటెడ్, బాగా తెలిసి వాళ్ళకి కరెక్ట్ ఎవరు ఏంటి అని చూసే చేసుకుంటున్నారు. అది చాలా మంచి ఒక
డెవలప్మెంట్. ఓకే, అంటే ఇప్పుడు అమ్మ పెద్ద యాక్ట్రెస్, నాన్న యాక్టర్, బట్ మీరు యాక్ట్రెస్ అయిపోయారు, హీరోయిన్ అయిపోయారు. మరి ఈ రెమ్యునరేషన్ వైజ్ వచ్చేదంతా ఎలా, ఫైనాన్షియల్ గా ఎవరు సపోర్ట్ మీరు, అంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ ఇవంతా చూసుకొని కొంచెం ఓకే ప్రాబ్లం ఉండకూడదు రూపా కన్నా తీసుకుంది ఎవరు డిసిషన్ తీసుకొని? బాబు మా కాలంలో అసలు రెన్యూమరేషన్స్ ఏముండేవి అని అదే ఉన్నదే. అంతేవి లేవు. ఆ. ఏదో ఉన్నవి, ఏదో ఇలా చిన్న చిన్న ఇండ్లు కొనుక్కొని ఏదో చేసాం అంతే. Okay. అంతేగాని మీరేమో ఇక్కడ చిన్న చిన్న ఇల్లు అంటున్నారు, బెంగళూరులో సగం మంది అంటున్నారు. బెంగళూరులో సగం మంది ఏమి కాదు. రూపాదేవి నగరనే ఉందంట కదా ఒకటి. ఉంది. ఇంకా నయం అక్కడ పేరు ప్రతిష్టలు ఒకటే ఉన్నాయి. ఆ వాస్తులు మినిమం బెంగళూరులో 500 కోట్లు అంటుంటారు. ఇక్కడ చూపి నాకు, నేను ఎప్పుడు చూడలేదు ఎక్కడ. బెంగళూరులో కనీసం ఇల్లు కూడా లేదు నాకు. లేదండి అట్లా నేను అప్పుడు అని చాలా విచిత్రంగా మాకు రెన్యూమరేషన్స్ ఫిలిమ్స్ లో చాలా తక్కువ ఉండడం. అంత పెద్ద స్టార్ హీరోస్ తో చేసి కూడా లాస్ట్ బిట్ ఎగ్గొట్టడాలు చాలా ఉండేవి. లాస్ట్ వచ్చేసి ఏడ్చేసి మాకు డబ్బులు లేదు మీరు రాకపోతే ఎలాగంటే, చాలా మంది హీరోయిన్స్ అక్కడే తల్లిదండ్రి కూర్చొని డబ్బులు ఇస్తే కానీ రామని చెప్పడాలు అలా ఉండే. నాకు అలాగ ఉండేది కాదు. వాళ్ళు బాధపడితే అయ్యో పాపం బాధపడ్డారని, నాకు తగ్గట్టుగా మా మేనేజర్ కూడా ఉండేవారు. ఆయన అయ్యో పాపం అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు అనేవారు. సర్లే అంకుల్ చేసేద్దాం అనేదాన్ని నేను. ఇంక వాళ్ళు అది ఫుల్ ఫినిష్ చేశాక ఎవరు ఏవి డబ్బు ఇచ్చేవారు కదా. అలాగా బాకీలు చాలా ఉన్నాయి బెంగళూరులో. ఇప్పుడు 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 5 కోట్లు అయి ఉండే వచ్చుంటే అంతేనా? మేబీ సో ఇట్స్ నాట్ వెరీ కమర్షియల్. అండ్ ఇంకొకటి కన్నడ ఇండస్ట్రీ చాలా చిన్నది. చాలా చిన్నది. మొన్నడు KGF వరకు కూడా చాలా చిన్నది, మీ టైంలో ఇంకా చిన్నది. సో మీరు స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు తీసుకున్న రెమ్యునరేషన్ అంటే ఏమని చెప్తారు? టాప్ రెమ్యునరేషన్ అంటే టాప్ నిజంగా చెప్పమంటారా, నవ్వుతారేమో ఆడియన్స్. నేను టాప్ గా ఉన్నప్పుడు మాక్సిమం ₹1,00,000 తీసుకున్నాను. అది చాలా గొప్ప అప్పుడు నాకు, ఒక ఫుల్ ఫిల్మ్ కి ₹1,00,000. ఇప్పుడు రోజు కూడా తీసుకోరు కొంతమంది యాక్టర్స్. అసలు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు తీసుకోవట్లేదు. కమెడియన్స్ కి 2 లక్షలు 3 లక్షలు అంట పర్ డే కి. అవును అలా ఉండేది అప్పుడు ఇండస్ట్రీ అంతే. ఓకే, సో 1,00,000 అంటే 80s లో ఒక 2 గ్రౌండ్లు వస్తుందేమో చెన్నైలో అంతే. గ్రౌండ్ అంతే కదా. ఏంటి అసలు యాంకర్ వా లేకపోతే బిజినెస్ మ్యాన్ వా? యాంకర్ కమ్ బిజినెస్. ఫస్ట్ నుంచి కూడా పెద్దగా డబ్బు మీద ఆస్తుల మీద వ్యామోహం లేదు. ఓకే, ఉన్న దాంట్లో హ్యాపీ లైఫ్ అంతే. ఏదో చెప్తాను కదా, నా వ్యామోహం లేకపోతే ఏదో ఉంటుంది మనకి. బాధపడకుండా దేవుడు అది ఇస్తాడు, యూనివర్స్ విల్ గివ్. అవును, బట్ అప్పుడు కొంతమంది హీరోయిన్స్ మీరు చెప్పాలంటే ఇప్పుడు హీరోయిన్స్ లాగా ఆలోచించిన వాళ్ళు కూడా ఉన్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ లని మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే మేబీ కొంతమంది పాత వాళ్ళని చూసినప్పటి నుంచి అందరూ కొంచెం జాగ్రత్త పడడం స్టార్ట్ చేశారేమో అనిపిస్తుంది. బట్ ఎవరి లైఫ్ చూసినప్పుడు అనిపించింది ఇంత అంత పెద్ద గొప్ప వైభోగం చూసింది ఈమె, ఇలా అయిపోయారు లాస్ట్ రోజుల్లో చివరికి. ఎందుకంటే మనం 60s 70s 80s హీరోయిన్స్ కొంతమందిని చూస్తే, అంటే పెళ్ళిళ్ళు అనేది అది వ్యక్తిగతం, మనం మాట్లాడుకోకూడదు. 1, 2, 3 పెళ్ళిళ్ళు కూడా అయినాయి చాలా మందికి. బట్ చివరి రోజుల్లో తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, దీనమైన స్థితిలో చనిపోయిన గొప్ప గొప్ప నటీనటులను కూడా చూసాం. అండ్ మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఎవరిని చూసినప్పుడు చాలా పెయిన్ఫుల్ గా అనిపించింది, అరే ఇలా జరిగి ఉండకూడదు అని. మిగతా పర్సనల్ లైఫ్ కాదు కానీ సావిత్రి గారిని నేను చూసాను. అలాగా నేను నా అంటే ఒక ప్రేమ పగానే ఒక 2nd or 3rd ఫిల్మ్ లో ఆవిడ ఉన్నారు. నేనున్న సినిమాలో ఆవిడ కూడా కలిసి యాక్ట్ చేశారు. ఒకే ఒక సీన్ లో కలిసి ఉంటాము. బాలయ్య గారిని సినిమా అన్నమాట అది. ఆ సినిమాలో చేశాను. కానీ అప్పటికి అందరికీ మాకు సావిత్రి గారి ఎ బుక్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆవిడ ఒక చాప్టర్, అంత మాకు ఇది ఉండేది గౌరవం. అప్పటికీ కొంచెం ఆవిడ బాగాలేరు. తర్వాత నాది ఉరుతల రాగం రిలీజ్ అయ్యి నేను తమిళలో బాగా చేస్తున్నప్పటికీ ఆవిడ టోటలీ ఆరోగ్యం పాడైపోయి బెడ్ రిడెన్ అయి ఉన్నారనమాట. అయితే ఒక రోజు వెళ్ళాను చూడ్డానికి. అసలు అప్పుడు జమినీ గణేషన్ గారు ఆమెతోటే ఉన్నారు, చూసుకున్నారు.
అసలు ఇలా మంచం ఉందని మంచంలో ఇంత చిన్న 10-12 ఇయర్స్ ఓల్డ్ బేబీ లాగా పడుకుని ఉన్నారు ఆవిడకి ఏమీ తెలియదు, ష్రింక్ అయిపోయి అలా ఉన్నారన్నమాట. ఇంకా ఆవిడని చూసి అసలు నాకు అసలు ఏడుపు ఆగలేదు. ఆ జెమిని గణేశన్ గారు వచ్చి, చూడమ్మా తమిళ్లో பாருமா பாருமா யார் வந்திருக்கா பாரு ஒரு தலைவரா ரூபா வந்திருக்கு உன்னை பாக்குறதுக்கு అట్లా అని చెప్తుంటే ఆవిడ అసలు కోమాలో ఉన్నారు. కోమలో అంటే కళ్ళు తెరిచి ఉన్నారండి? లేదు, కళ్ళు మూసుకుని ఉన్నారు. ఓకే. చాలా ఒక చిన్న పాపలాగా ఉన్నారనమాట. ఇంకా ఆ రోజంతా మైండ్ నాకు చాలా ఐ వాజ్ డిప్రెస్ దట్ డే. ఆ తర్వాత ఒక 1 or 2 months లో పోయారు. ఎంత ఎంత భారీగా ఉంటారు అసలు, ఎంత అందం, అసలు అందం, అసలు కళ్ళతోటి యాక్ట్ చేస్తారంటే ఆవిడే. అవును, కళ్ళు కానీ వాయిస్ త్రో కానీ అసలు అంటే అంత మనిషి కూడా షింక్ అయిపోయారు, బాగా షింక్ అయిపోయారు. అంటే ఆ డయాబెటీస్ ఆ కాలంలో అవేర్నెస్ కూడా చాలా తక్కువ కదండి. ఓకే. ఇప్పుడు అసలు కొంచెం అతి అయినా కూడా హెల్త్ అవేర్నెస్ చాలా ఉంది మనకు, అప్పుడు లేదు. ఆవిడని నేను చూశాను. చివరి రోజుల్లో జమిని గణేశన్ గారు చూసుకున్నారు. ఆయనే ఉన్నారు. కొంతమంది చూడలేదని చెప్తూ ఉంటారు. ఏమో, నేను నా పర్సనల్ గా నేను చూడ ఆయనే ఉన్నారు. ఇలాగే చెప్పారు కూడా ఆయన హీ వాజ్ ఇన్ మంచి సెన్సెస్. అప్పటికి నేను పెద్ద స్టార్ హీరోయిన్ లాగా పెద్ద హిట్ కదా ఫిల్మ్, నేను వెళ్తే ఆయన తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి అలా అంటుంటే ఆవిడకి ఏమీ తెలియలేదు. నేనే చూసేసి దండం పెట్టుకుని వచ్చేసి చాలా బాధపడ్డాను. ఓకే. సో పెద్ద ఇంట్లోనే ఉన్నారు ఆమె? మరీ పెద్ద ఇల్లు కాదు. నేను కూడా మహానటిలో ఫస్ట్ చూపిస్తారు ఒక ఇల్లు, మీడియం హౌస్, అవును, ఇండిపెండెంట్ హౌస్, దాంట్లో ఉన్నారు. ఆయన కూడా దాంట్లోనే ఉన్నారు. హీ టుక్ కేర్, లాస్ట్ మాత్రం హీ వాజ్ దేర్ నేను చూసినంత వరకు. అంటే కొంతమంది చెప్పడం లాస్ట్ మూమెంట్ లో ఎక్కడో, అంటే మేబీ ఆ రోజు లేకపోతే ఒక 1 month ముందు ఏమో తెలియదు నాకు, అంత కరెక్ట్ గా తెలియదు. కానీ నేను ఆవిడ పోవడానికి ఒక 2 months ముందు చూసుంటాను, 1.5 2 months ముందు. అప్పుడు ఆయనే ఉన్నారు. యాజ్ ఇట్ ఈజ్ మహానటి సినిమా చూసిన వాళ్ళు ఆమెని రియల్ గా చూసిన వాళ్ళు అసలు కంపారిజన్ చేసుకోలేరు. మీ అందరూ అదృష్టవంతులు. చాలా అట్లీస్ట్ ఆ బ్లెస్సింగ్స్ అన్న తీసుకొని ఆమెతో ఒక సీన్ లో యాక్ట్ చేశారు. కానీ అసలు ఆవిడ వ్యక్తిగతంగా కూడా చాలా గొప్పవారండి. అసలు ఆవిడ అక్కడ వచ్చారు కదా, అప్పటికీ కొంచెం అంటే ఆవిడకి ఆ రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఏదో పోనీ పాపం అని పిలిచి ఇచ్చినట్టున్నారు ఆ రోల్ ఆవిడకి అవసరం అని. అయినా కూడా ఎక్కడ దర్పం కానీ, అంటే పొగరు కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆవిడలో ఉన్న కాన్ఫిడెన్స్. అంటే మేమందరం కొత్త కొత్త హీరోస్, వాళ్ళు ఎవరితో కూడా బాబు ఏమీ లేదు. ఆవిడ ఉన్న ఇదిలో ఆవిడ స్టేటస్ అలా ఉన్నారనమాట. ఇంకా మేమే వెళ్ళి ఆవిడ మాట్లాడిస్తే సరే అంటే ఒక్క వర్డ్ కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదు ఆవిడ, తక్కువ మాట్లాడలేదు. అంత బ్యాలెన్స్ చాలా నచ్చింది నాకు. ఎప్పుడు ఎలా ఉండేవాళ్ళు సెట్లు, ఎలా ఉండేవాళ్ళు మిగతా ఆర్టిస్టులతో? అంటే సినిమాల్లో చూపించింది చాలా బాగుంటది ఆమె. అంటే బాగుండేవారు. అదే చెప్తున్నాను కదా, ఓవర్గా ఫ్రెండ్లీగాను లేరు, అట్ ద సేమ్ టైం మాట్లాడకుండా పొగరుగాను లేరు, అలా ఉండేవారు. ఓకే. అంటే చాలా న్యాచురల్ అనిపించింది నాకు. నథింగ్, నో యాక్టింగ్ ఇన్ హర్. నేను పెద్ద హీరోయిన్ అని అది చూపెట్టుకోలేదు, లేదు అతిగా మాట్లాడను లేదు. అలా ఋతురాగాలు అనగానే మీ క్యారెక్టర్, తర్వాత ఋతురాగాలు రాజా గారు చాలా గుర్తొస్తుంటారండి. నిజంగా ఆయన చనిపోవటం అనేది ఎవరు మర్చిపోలేరు. సీరియల్లో కూడా సీరియల్ కూడా ఉందండి, మాకు తెలియదు అప్పటికే. అండ్ మేబీ ఇట్ వాస్ స్టార్టింగ్ ఆఫ్ హిస్ ఇల్నెస్. ఆ స్టోరీ పరంగా రాశారు సీన్ కూడా చాలా బ్యూటిఫుల్ సీన్ చేసేసాము. మాకెవరికీ తెలియదు. అని చాలా మంచి వ్యక్తి అండి. అసలు ఎంత ఒక అమాయకంగా ఉండేవారంటే, అలాంటి అమాయకత్వం ఈ కాలంలో ఉంటారా అనిపించేది. అంత నవ్వుతూ మేము అంటే కొంచెం అక్కడ ఎట్లా ఉండేదంటే, ఎప్పుడైతే మంజు మేము ఉండేసరికి కొంచెం ఆడవాళ్ళ లీడర్షిప్ ఎక్కువ ఉండేది. అలా ఉండేది. ఆయన అన్నిటికీ నవ్వుతూ అలాగే మాట్లాడుకుంటుండే. ఏం సార్ ఇంకా రాలేదు సెట్ కంటే, అయ్యో వచ్చేస్తున్నానమ్మా అనడాలు, అట్లా చాలా బాగుండేవారు. తర్వాత అన్ఫార్చునేట్ గా ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన తర్వాత అది ఆయన అలా సీరియస్ గా ఉండండి, మరి నాకు పెద్దగా తెలీదు. బట్ అది టెలికాస్ట్ కూడా అయిపోయింది. ఆయన అయిపోయిన తర్వాత ఆయన పోయారు. పోతే చాలా బాధేసింది. అసలు ఆ సీను తీయకుండా ఉండాల్సిందా అన్నంత అన్ని ఆలోచనలు వస్తాయి కదా.
అవును. ఎందుకు రూప గారు తర్వాత సీరియల్స్ తగ్గించుకుంటూ వచ్చారంటే టైమింగ్ మీకు ఇబ్బందికరంగా ఉందా? ఎందుకంటే సినిమాలలో అలా ఒక వెలిగి ఇక్కడ ఈ టైమింగ్స్ కి అడ్జస్ట్ అవ్వలేము అదొకటి ఉంటుంది, రెమ్యునరేషన్ కూడా అడ్జస్ట్ అవ్వలేము ఇంకొకటి ఉంటుంది, ఇంకొకటి అంతకన్నా ముఖ్యం ఇలాంటి వాళ్ళకి మర్యాద, అది అసలు అడ్జస్ట్ అవ్వలేక ఏంటి అసలు రీజన్? అలా కాదు, ఫస్ట్ మీరు చెప్పిన రీజన్ టైమింగ్స్ నాకు ఇది అవ్వలేక. ఓకే. అంటే నేను చెప్పాను కదా, నేను కొంచెం ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. ఎందుకంటే యాజ్ బాబు వాజ్ గ్రోయింగ్, వాడు మీకు తెలుసు కదా 8th, 9th, 10th మన దగ్గర వాళ్ళకి చదువులు, వాళ్ళకి అక్కడ తీసుకెళ్ళాలి ఇక్కడ తీసుకెళ్లారు. యాజ్ ఎ మదర్ ఐ వాంటెడ్ టు బి హ్యాండ్స్ ఆన్ కంప్లీట్ గా. బాబుని చూసుకోవాలి, బాబు ఫ్యూచర్ చూసుకోవాలి అనేది ఉండింది. వాడు ఒక్కొక్క క్లాస్ అవుతున్నా కొద్దీ నేను వర్క్ తగ్గించేశాను. ఐ థింక్ ఒక 2nd, 3rd క్లాస్ వరకే నేను వర్క్ చేశాను. తర్వాత నేను వద్దని అనుకున్నాను. అనుకుని చేయడం స్టార్ట్. లాస్ట్ సీరియల్ ఏంటి? ఓకే జాను అని ఒక సీరియల్ చేశాను. ఓకే. అది ఫస్ట్ స్టోరీ బాగుంది అనిపించింది స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళు ఎందుకో ఆపేశారు. అది కూడా ఒక లేడీ ప్రొడ్యూసర్, లేడీ రైటర్. సో నాకు కొంచెం అఫినిటీ ఉంది లేడీస్ అనగానే, కొంచెం పార్షియాలిటీ. సో ఇలాగే వర్కౌట్ అవుతుందేమో అనుకుని అలా స్టార్ట్ చేశాను. తర్వాత కూడా వాళ్ళకి మరి ఛానల్స్ కి ఏముంటాయో ఈ మధ్య ఆ 2 ఎక్కువ ఉంది కదా, ఛానల్ వాళ్ళ సే ఎక్కువ ఉంటుందని వింటున్నాను. సో దేనివల్ల వాళ్ళు స్టాప్ చేసేసారు సీరియల్. ఓకే. రుతురాగాలకు మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతండి పర్ డే కా, లేకపోతే ఎట్లా? అది ఏమి చెప్పను. అంటే అప్పటికే 1,00,000 రూపాయలు. నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు చాలా కమర్షియల్. పక్కా కమర్షియలా? పక్కా లోకల్ లాగా ఎటు తిరిగి రెమ్యునరేషన్ ప్రాపర్టీ దీనికి వస్తారు. అంటే ఆడియన్స్ కూడా వ్యూయర్స్ కి తెలుసుకోవాలని ఉంటుంది కదా, అప్పుడు కింద స్క్రోలింగ్ లో నా అడ్రస్ ఇవ్వండి వచ్చి కనుక్కుంటారు. నిండిపోద్ది మొత్తం రోడ్డు. ముందు ఖాళీ చేయించేసేయండి మేడం అంటారు, ఇంకా తట్టుకోలేక సెక్యూరిటీ గార్డ్స్ అంతా. బట్ హ్యాపీగా ఉన్నంత వరకు ఉండింది రెమ్యునరేషన్. ఐ వాజ్ హ్యాపీ అంతే. ఫస్ట్ నుంచి కూడా నో డిమాండ్ కదా ఎవరిని కూడా, ఫ్లెక్సిబుల్ గా వెళ్ళిపోవటమే. బట్ ఒక మాట అండి, ఒకటి ఏంటంటే చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. సో అంత సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఇది సెకండరీ అయిపోతుంది. అది లేనప్పుడు కొంచెం అనిపిస్తుంది, ఇది లేకుండా అది లేకుండా ఎందుకు అనిపిస్తుంది. కానీ వెరీ గుడ్ జాబ్ సాటిస్ఫాక్షన్. అంతే కదా, అది ఉంటే చాలు. పీస్ ఆఫ్ మైండ్. వంట చేస్తుంటారు ఇంట్లో? మీ వారికి మీరే చేస్తారా? మా వారికి నేనే అని కాదు, కానీ నాకు అన్నీ తెలిసి ఉండాలి. ఇది నేను బాగా షూటింగ్స్ ఉండి టైం లేనప్పుడు కూడా వంట, ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మరి ఇంట్లో రాగానే 1 డజన్ 10 మనుషులు కనపడితే నాకు కొబ్బరి నీళ్ళు ఒకరు తెచ్చారు. మీ బంగారం గ్లాసు బంగారం గాను బంగారం గ్లాసు కింద పడేసి విరగొట్టి చూడండి, అప్పుడు కానీ మీకు తృప్తి కలిగేది. మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు, ఇంకొకటి తీసుకొచ్చాడు, వరుసగా మీరు వస్తే మీకు తగ్గట్టుగా ఉండాలని. ఓకే, అలా అరేంజ్ చేశారు వాళ్ళకి. సో ఒక మల్లేశ్వరి అమెరికా వెళ్ళాము ఆ మధ్య బాబుతో, ఒక 1 month వచ్చినప్పుడు చూసాం అన్ని మనమే చేసుకోవాలి పనులు, సామాన్లతో అక్కడ అంతే కదా. అక్కడ ఎందుకుంటారో అర్థం కాదు. అందుకని ఇక్కడ ఉన్నప్పుడన్నా మనం హాయిగా అనుభవిద్దామని. ఇక్కడ బాగా ఓవర్ బిల్డప్ చేసే వాళ్ళు అమెరికా పంపాలి 1 నెల. డెఫినెట్ గా అబ్బాయిలని తప్పకుండా, అబ్బాయిలు నిజంగా పంపాలి. అక్కడ నో మేట్స్. ఇంత కూర పప్పు మిగిలిన తీసి ఫ్రిడ్జ్ లో నేను వెళ్ళినప్పుడు చూసానండి, ఒకటే సాంబార్ 4-5 days తింటారు హ్యాపీగా. సో అంత ప్రిజర్వేటివ్స్ అక్కడ. ఇంకా సో ఇంకోటి బ్యాక్టీరియా ఫంగై ఉండదు, తింటారు. ఏముంది అక్కడ, ఒక మిల్క్ తెచ్చుకుంటే 1 month ఉంచుకుంటారు ఒక క్యాన్. అట్లా ఉంటది. బట్ ఇప్పుడు అమ్మ మీతోనే ఉంటున్నారా? లేదండి, అమ్మ తమ్ముడు వాళ్ళకి వేరే ఇల్లు మలక్పేటలో ఉంటారు, మా ఇల్లు అక్కడ ఉంటది అనమాట, అక్కడే ఉంటారు అందరు. ఎలా ఉన్నారు అమ్మ ఇప్పుడు? కొంచెం హెల్దీగా ఉన్నారు? బాగున్నారు, హెల్దీగా ఉన్నారు, కానీ ఓల్డ్ ఏజ్ ఇదన్నీ కొంచెం నడవడం అంత లేదు, కొంచెం మెమరీ లాస్. ఓకే.
నేను అసలు యాక్చువల్గా అమ్మ ఇంటర్వ్యూ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను. నాకు తెలుసు మీరు నాకంటే మా అమ్మ ఇంటర్వ్యూ కోసం ఎక్కువ ఇంట్రెస్ట్. నిన్న కూడా అడిగారు, నేను అందాం అనుకున్నాను అమ్మ లేకపోతే నా ఇంటర్వ్యూ చేయరా లేకపోతే ఎందుకు వద్దులేండి అని చెప్దాం అనుకున్నాను. కన్నడ హీరోయిన్ కదా మీరు, కన్నడ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు, మీడియాకి మాకు తక్కువ ఇచ్చారు. అలా ఏం లేదు, అంటే నాకు అనిపించేది ఏంటంటే మనం ఏమైనా చేస్తూ ఉండాలి, చేస్తున్నప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటది. పాతవే చెప్పుకుంటే ఎన్ని అంటే రోజులు చేస్తూ ఉండాలంటే మీరు కూడా ఎక్కడ కనిపించలేదు కదా, మేబీ మీరు బెంగళూరులో సెటిల్ అయిపోయారేమో అనుకుంటున్నారు అంతా. అది కూడా వన్ ఆఫ్ ద వాళ్ళు ఇక్కడ రీజన్, వీళ్ళు అక్కడ అన్ని రకరకాలుగా అనుకుంటున్నారు. వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది అది. ఎక్కువ అక్కడే చేశారు కాబట్టి మేడం అక్కడే సెటిల్ అయ్యారేమో అని. అంటే ఇంకోటి కూడా నాకు కొంచెం బ్యాడ్ నేమ్ కూడా ఉంది. ఆవిడ ఎన్నో కథ అడుగుతారు, టైమింగ్ అడుగుతారు, చాలా అడుగుతారు అన్నది కూడా ఉంది. అవునా? అంటే నేను వచ్చినప్పుడు రోల్ ఏంటి అని అడుగుతాను. అది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే అదే అడగడాలు కొంచెం అంటే మరీ ఏమో చేసేయలేం కదా, అందుకని అది కూడా ఉండొచ్చు. రోల్ అడగడం తప్పలేదు కదా. తప్పు లేదు, కానీ ఇప్పుడు కొన్ని పెద్ద కంపెనీస్ పెద్ద డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకంటే వాళ్ళ మేనేజర్స్ కి చాలా ఈగో ఉంటుందండి. ఓకే. అసలు వాళ్ళు ఫోన్ చేసినప్పుడే నేను ఈ స్టూడియోస్ నుంచి మాట్లాడుతున్నాను అంటారు. అయితే ఏంటంట అనిపిస్తుంది మనకి. అలా ఉంటది అనమాట. వాళ్ళు మీకు ఒక రోల్ ఉందండి అన్నప్పుడు ఏం రోల్ అండి అంటాం అనుకోండి, వాళ్ళకి కొంచెం హర్ట్ అవుతారు. ఓకే. అసలు వాళ్ళు హర్ట్ అవరు అనుకుంటాను, వీళ్ళు అవుతారు. ఓకే. ఎందుకంటే నేను ఒక పెద్ద డైరెక్టర్ని కలిశాను, ఆయన మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు, ఈ మధ్య చూసాను, ఈ మధ్య ఎప్పుడు చేసింది ఉంది. ఒక రోల్కి పిలిచారు నన్ను, అంటే పిలిస్తే వెళ్ళాను. సరే తప్పులేదు, కలవడంలో తప్పులేదని వెళ్ళాను. వెళ్తే ముందు నాకు ఏం చెప్పారంటే 23 రోజులు 24 రోజులు డేట్స్ కావాలి అన్నారు. నాకు ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ, నేను ఐఎమ్ ఆన్సరబుల్ టు సో మెనీ థింగ్స్. సో నేను వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ గారిని అన్నప్పుడు హీ వాజ్ వెరీ హ్యాపీ. మాట్లాడాము, ఆయనకి నా మీద గౌరవం ఉంది, అమ్మ చెయ్యండి అంటే నేను అంటే 23 రోజులు అంటున్నారు, మరి రోల్ అంత ఉంటుందా అని అంటే ఆయన ఫ్రాంక్గా చెప్పారు, 23 రోజుల్లో నీ క్యారెక్టర్ ఏముండదమ్మా, నాకు ఏ రోజు 3 వస్తే ఆ రోజు నీతోటి చేయిస్తారు, నీకు ఇష్టమైతే చేయలేకపోతే లేదన్నాడు. ఆయన ఇలాగే చెప్పారు. నేను అప్పుడే చెప్పాను, సార్ అలాగైతే నేను 23 రోజులు ఉండలేను, అది కూడా ఎక్కడో అవుట్డోర్లో, నేను అన్ని రోజులు రాలేను సార్ అంటే ఏం పర్వాలేదమ్మా అని ఇద్దరం హాయ్ హాయ్ అనుకుని హ్యాండ్ షేక్ ఇచ్చుకొని వచ్చేసాం. ఓకే. అంత అంటే ఆ డైరెక్టర్ గారు అంత హీఈస్ వాజ్ ఆల్సో సో స్పోర్టివ్. ఓకే. అందరూ అలా ఉండరు కదా, ఏంటి ఇవన్నీ అడుగుతుంది అనుకుంటారు. సో కొంచెం అలాంటి రోల్స్ని నేను అవాయిడ్ చేశాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది, అందరూ ఉంటారు వెనకాల, వాళ్ళకి అసలు డైలాగ్ ఉంటుందో సినిమాలో లేదో కూడా తెలియదు. సో కొంచెం అటువంటి రోల్స్ నుంచి నేను తప్పించుకున్న సంఘటనలు ఉన్నాయి. దాంతో టాక్ కూడా ఉంటుంది, ఈవిడ అసలు కొంచెం ఈగో ఎక్కువ అని అనుకుంటాను. ఓకే. కానీ అవి చేయకపోవడం వల్లే మేబీ ఈగో అనుకుంటే అనుకోనివ్వండి, బట్ మీకు ఇప్పుడంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది కదా, థ్యాంక్స్, అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్. ఇప్పుడు కొంతమంది థియేటర్ లో సినిమా చూసేటప్పుడు అరే ఏమేంటి వెనక నిలబడే క్యారెక్టర్ చేసింది అని మనమే అనుకుంటాం కదా. 200% చేయకపోయినా ఓకే, హ్యాపీ, ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు సీరియల్స్ వస్తే చేస్తారా? సీరియల్స్ ఏమో, ఇప్పుడు కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి, అంత నేను అంత లాంగ్గా వాళ్ళతోటి ఉండిపోయి చేసే అంత ఉన్నాయేమో నాకు అంత ఐడియా లేదు. మూవీస్ అయితే ఓకే. మూవీస్ ఓటీటీలో అంటే కొంచెం మంచి వస్తున్నాయి కదా, అవి చూస్తుంటే నాకు చేయాలని ఒక ఇది అనిపిస్తుంది. ఎలాంటి మూవీస్ అంటే ఎలాంటి రోల్స్? ఏదైనా చేయొచ్చు. రోల్స్ ఏంటి, నేనేం పెద్ద ఇదిలాగా అన్ని రోల్స్ చేసేసాను ఇంకా నాకేం లేదంట ఇదిలో లేను కాబట్టి ఎనీథింగ్ విచ్ ఈస్ కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నవి నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే అలాంటి యాక్టింగ్ నేను చేయగలను. ఇప్పుడు చాలా మంచి యాక్టింగ్ వస్తుంది. డైరెక్టర్స్ కూడా ఎలా ఉందంటే కొంచెం కూడా ఎక్స్ట్రా యాక్టింగ్ లేకుండా చాలా న్యాచురల్గా అవన్నీ వస్తున్నప్పుడు, రోల్స్ కూడా స్టోరీస్ వస్తున్నప్పుడు అరే మనం కూడా ఇప్పుడు ఇందులో పార్ట్ ఉంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తున్నాయి రోల్స్. సో నేను ఇక్కడ మీకు ఒకటి చెప్తాను, నేను అదే సావిత్రి గారు ఫిల్మ్ అన్నాను కదా, అప్పుడు బాలేగానే ప్రేమ పగానే ఆ ఫిల్మ్, దాంట్లో నేను హీరో సిస్టర్ని అయితే నాకు నా పేరు వచ్చి చక్రపాణి గారు, మన రోజారమణి గారి హస్బెండ్. అవును. మాకు చాలా మంచి పాట కూడా ఉంటుంది ఆ సినిమా, దాంట్లో నేను గుడ్డిదాన్ని అనమాట. నేను అసలు ఆ సెకండ్ ఫిల్మ్ ఏదో నాకేం తెలుసు, అప్పుడు ఏదో చెప్పారు గుడ్డి అంటే చాలు ఇలాగ అనుకుంటూ అంతా నాకు రోల్ కూడా అప్పుడు చాలా చిన్న రోల్, ఒక
7-8 days వరకు ఏదో ఉండింది సాంగ్ తప్ప పెద్ద లేదు. నాకు ఎంత అర్థమైందో అంత చేసి వచ్చాను. మొన్న ఈ మధ్య శ్రీకాంత్ అని ఒక ఫిల్మ్, రాజ్ కుమార్ రావు సినిమా చూశానండి. గుడ్డే తన యాక్చువల్ స్టోరీ. శ్రీకాంత్ తెలుగు సినిమా ఓటీటీలో ఉంది చూడండి. అసలు ఆ గుడ్డి క్యారెక్టర్ చేశాడండి. అసలు అబ్బాయి అసలు నిజంగా ఈ అబ్బాయికి చూపు ఉందా అనిపిస్తుంది నాకు. ఎంత ఐ వాజ్ సో అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. నేనేంటి అప్పుడు ఏంటి అలా చేశానని. అలాగా ఒక ఇంప్రూవ్మెంట్ ఎనీవే మనకు కూడా వస్తుంది కదా. బిగినింగ్లో చాలా తప్పులు చేస్తుంటాం, అయితే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్లో ఇప్పుడున్న ఇది బాగుంది కదా అని అనిపిస్తుంది. సో చాలా ఉంటాయి అలాగే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ రోల్స్. ఓకే, సో ఇప్పుడున్న యంగ్ హీరోస్ ఎవరంటే బాగా ఇష్టం? లైక్ ఇంట్లో సినిమాలు చూసేటప్పుడు కానీ థియేటర్ లో చూసేటప్పుడు? అందరూ ఇష్టమేనండి, అందరూ బాగా చేస్తున్నారు. అందులో పాన్ ఇండియన్ సినిమాస్ అయిపోయాయి అన్ని. మన వాళ్ళు నిజంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ మన అల్లు అర్జున్ సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ వాజ్ సో హార్డ్ వర్కింగ్. అది కనపడుతుంది ఆ అబ్బాయి హార్డ్ వర్కింగ్, అలా స్క్రీన్ మీద చూడగానే కనపడుతుంది. అలాగే అందరూ పర్టికులర్ గా ఒక హీరో అంటే ఏం లేదా? ఈ సినిమాకి ఆ సినిమా వాళ్ళు బాగా చేస్తున్నారు, బాగుంది అనిపిస్తుంది. బాగా చెప్తున్నారు ఆన్సర్ సేఫ్ గా. సేఫ్ అంటారా? ఏమో ఆ హీరో అంటే ఇష్టం, ఆ హీరో సినిమాలో చేయాలి అనుకుంటారేమో అని. నా ఈ ఇంటర్వ్యూ చూసి ఇలా అందని ఎవరు అనుకుంటారులేండి. ఎందుకు ఫ్యాన్స్ ఉంటారు కదా, రీల్స్ ఉంటాయి. అవును కదా బాబాయ్, నాకు అందరూ ఇష్టమే అలా అని కాదు. బికాజ్ నిజంగా అండి మనది ఒక్కటి నాకు నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది, మన సౌత్ ఇండియన్ సినిమా, నాట్ ఓన్లీ తెలుగు. బికాజ్ ఆఫ్ రాజమౌళి గారు. డెఫినెట్లీ రాజమౌళి ఎక్కడికో తీసుకెళ్లిపోయారు తెలుగు సినిమా ఇండస్ట్రీని, ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టేశారు. ఇంకా మన ఇండియన్ ఇండస్ట్రీకి మణిరత్నం గారు ఫస్ట్, దాని తర్వాత మళ్ళీ ఒక ఫుల్ యూటర్న్ తీసింది రాజమౌళి గారు. అంతే, ఆయన తర్వాత ఎవరైనా అందరికి తర్వాత ఇంకా ఈ మధ్య మనల్ని చూసి ధైర్యం తెచ్చుకుని హిందీ వాళ్ళు తీస్తున్నారు సినిమాలు. నాకు అనిపిస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత రాజమౌళి గారి మీద పిల్లలకి స్కూల్ బుక్స్ లో ఒక చాప్టర్ వస్తుందేమో అనిపిస్తుంది. వాళ్ళకి రావాలి అలాంటి వాళ్ళ గురించి. ఫిల్మ్ స్కూల్స్ లో మాత్రం ఉండొచ్చు, రావాలి. ఫిల్మ్ స్కూల్లో మాత్రం ఆయన చాప్టర్ లేనిది ఉండదు ఇండియన్ సినిమా. లేదు చాలా మన డైరెక్టర్స్ కూడా ధైర్యం రావడం కానీ, ప్రొడ్యూసర్కి ఇంత పెద్ద స్కేల్లో సినిమా తీయొచ్చు అని తెలియడం కానీ, అసలు మన డైరెక్టర్స్ వాళ్ళు పిలుస్తున్నారు కదా. అవును, ఇలా ఉంది. వెరీ గుడ్. కమర్షియల్ గా యానిమల్ నుండి సందీప్ రెడ్డి వంగాన్ని తీసుకెళ్ళడము, మన నాగ్ అశ్విన్ని తీసుకెళ్ళడం, అలాంటివన్నీ. తర్వాత ఈ మధ్య కాంతారా ఎంత మంచి సినిమా, కేజీఎఫ్ అనుకోండి అన్ని. అలాగే తమిళ్లో కూడా ఎంత మంచి సినిమాలు. మలయాళం ఇండస్ట్రీ అదొక ఇండస్ట్రీ, అద్భుతమైన ఇండస్ట్రీ చేశారు కదా మలయాళం కూడా. ఓకే, ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ కూడా పిలవట్లేదు మిమ్మల్ని? క్యారెక్టర్స్ పిలుస్తారు, నాకు నచ్చితే వెళ్తాను, అంతే. అదే టీవీలో కూడా పిలుస్తారు వాళ్ళు కూడా. కొంచెం ఈ మధ్య అంటే బాబు పెళ్లి అవి ఇవి అన్ని ఉండి అమ్మకు కొంచెం బాగాలేకపోవడం, నేను ఏది కమిట్ అవ్వలేదు. సో మంచి మంచి అమ్మ క్యారెక్టర్స్ అయితే బాగుంటారు, మీరు హ్యాపీగా ఉంటది. డైరెక్ట్ చేయలేదు ఒక ఫిల్మ్, నేను మీ బయోపిక్ తీసేస్తా. అవును, ఎంత ప్రాపర్టీగా ఉన్నారు, ఏం చేశారు అని బయోపిక్. అంటే నేను మంచి ఉద్దేశంతో అడుగుతున్నారు, జాగ్రత్తగా ఉన్నారా లేదా. అట్లీస్ట్ అడిగినప్పుడు తెలుస్తుంది కదా, జాగ్రత్తగా ఉన్నామంటే జాగ్రత్తగా ఉన్నాం, లేకపోతే లేదని చెప్తారు కొంతమంది. ఇప్పుడు ఓపెన్ అయి చెప్తున్నారులేండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం, అన్ని లాస్ అయిపోయినాయి, ఇప్పుడు వరకు ఏదో లాక్కొచ్చేసాం, ఇంకా కష్టంగా ఉందని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు పాపం. ఈ మధ్య చూస్తున్నాం కదా, చాలా మంది పాపం మంచి మంచి ఆర్టిస్టులు అసలు ఫైనాన్షియల్ గా బాగా చితికిపోయినారు. బట్ వాళ్ళని అలా చూడలేము మనం. బట్ ఎనీహౌ వ్యూయర్స్ చూసిన వాళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేశారండి వాళ్ళందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, గ్రేట్ అది. వాళ్ళు అలా చూసాం కదా థియేటర్లలో స్క్రీన్ మీద ఇలా చూసిన క్యారెక్టర్స్. ఎక్కడో ఒక రాంగ్ స్టెప్ అండి, ఎక్కడో ఒక రాంగ్ స్టెప్ వల్ల మీరు అన్నట్లు అదే ఫ్యామిలీ అంతా డిపెండ్ అయి ఉంటుంది, మనం బిజీగా ఉంటాము, చెక్కులు మనం కలెక్ట్ చేసుకోము, ప్రాపర్టీస్ వాళ్ళు కొని వాళ్ళ పేర్ల మీద ఉంటాయి. చివరికి ఏదైనా ఆఫర్ లేనప్పుడు, ఏదైనా అడిగినప్పుడు ప్రాపర్టీ నీ దగ్గర ఎక్కడ ఉంది, నా పేరు మీద కదా ఉందని మొత్తం
అట్లనే అయిపోతుంది. చేసిన ఉన్నాయి అటువంటి చేసిన వాళ్ళు. సిల్క్ స్మిత గారిది చూసాం మనం, ఎవరిదో ఎందుకు. సిల్క్ స్మిత గారు నేను యాక్ట్ చేశాను 2-3 మలయాళం ఫిల్మ్స్ లో మేము ఇద్దరం కలిసి చేసాము. వెరీ నైస్ గారు, చాలా మంచి అమ్మాయి. అందరూ అంటుంటారండి ఆమెకి ఎక్కువ ఈగో యాటిట్యూడ్ ఈగో ఉంటుందండి. కాదు, ఈగో ఉండేది కాదు, కానీ మాట ఎలా మాట్లాడేది అంటే చిన్నపిల్లలాగా ఏంటి ఇలాగా అలా మాట్లాడితే అందరూ ఆర్టిఫిషియల్ అనుకునేవాళ్ళు. నేను కూడా Okay. ఫస్ట్ ఏంటి అంటే కొంచెం హైట్ మంచి ఇదిగా ఉండేది కదా, మాట్లాడడం అలా మాట్లాడేది అనమాట. ఫోన్ చేశారా మీరు అన్నట్టు అలా మాట్లాడేది. ఓకే. ఏంటి అమ్మాయి ఇంత యాక్ట్ చేస్తుంది అని ఒక ఫస్ట్ 2 days నాకు అనిపించింది. తర్వాత చూస్తే పాపం అమ్మాయి ఫిల్మ్స్ లో కూడా అలాగే ఉండొచ్చుండి, ఇలా కళ్ళు అరమోడ్పు కళ్ళు అలా పెట్టుకుని, అది అమ్మాయి నేచర్ పాపం. ఓకే. తర్వాత అమ్మాయికి ఎవరు పేరెంట్స్ ఎప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, చాలా మిస్గైడెడ్ పర్సన్ పాపం. అయ్యయ్యో, చాలా మిస్గైడెడ్. చదువుకోలేదు ఫస్ట్ టైం. చదువుకోలేదు అనుకుంటాను, నాకు పెద్దగా తెలియదు, కానీ అదర్వైజ్ మంచి అమ్మాయి. బట్ అది చదువు లేకపోయినా ఇండస్ట్రీకి వచ్చి కాస్ట్యూమ్స్ అంటే ఆమెలాగే. అసలు ఒక వ్యాంప్ రోల్ మార్చేసింది, ఎంత సొఫిస్టికేటెడ్ వ్యాంప్ లాగా తయారైందంటే అసలు ఒకప్పుడు ఒక మూసపోసినట్టు ఉండేది, ఒక రకమైన డ్రెస్సులు, ఒక రకమైన ఎక్స్పోజింగ్. అమ్మాయి చాలా మార్చింది, చాలా Okay. డ్రెస్ సెన్స్ Hmm. చాలా తనే బాగుంది. సెలెక్ట్ చేసుకుంటారంట కదా. తనే సెలెక్ట్ చేసుకునేది. ఓకే, చూడండి ఎక్కడి నుంచి దీన్ని నేర్చుకున్నారా అని చూడండి అదే ఎవరిని. అదే అదే అది కళ అండి అంతే. ఇప్పుడు పాతకాలంలో అసలు చదువుకున్న యాక్టర్స్ తక్కువ, బట్ వాళ్ళ వాచకం చూడండి ఎంత స్వచ్ఛంగా ఎంత అవును. బాగుంటుంది అసలు. ఒక ఇదని కానీ మహాప్రాణాలు పలకడం కానీ అసలు ఉచ్చారణ కానీ అసలు అంత చాలా బాగుంటది. అదే నేను నోటీస్ చేశాను, మీ యాంకరింగ్ లో కూడా మీ తెలుగు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎందుకు సక్సెస్ అయ్యాడు రోషన్ అని కొంచెం చూశాను, నేను కూడా హోంవర్క్ చేశాను. హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అనిపించింది. బట్ సిల్క్ స్మిత గారు చనిపోయినప్పుడు వెళ్ళారా అండి? లేదమ్మా, నేను ఏదో అవుట్డోర్ లో ఉన్నాను, వెళ్ళలేకపోయాను. సో కొంతమంది వెళ్ళిన వాళ్ళు చెప్తే నిజంగా Hmm. చాలా బాధ అనిపించింది. గవర్నమెంట్ హాస్పిటల్లో కింద ఎక్కడ పడేశారు, ఈగలన్నీ వాళ్తున్నాయి, కనీసం పట్టించుకోలేదు. తెలీదు ఒక మనిషి బతుకున్నప్పుడు పర్సనల్ ఎంత వాల్యూ లెవెల్లో ఉంటుంది. ఏమైంది అన్నది నాకు కూడా సరిగ్గా తెలీదు. నేను ఏదో బిజీగా ఉండి చెప్పాను కదా, ఇండస్ట్రీలో పర్సనల్ ఎవరితోటి పెద్ద మూవ్ అయ్యేదని కాదు, కాబట్టి నాకు పెద్ద తెలియదు. కానీ ఇలాంటి స్టోరీస్ ఉంటాయి. అదే ఒక చిన్న రాంగ్ స్టెప్ తోటి ఇప్పుడు కూడా ఫైనాన్షియల్ గా అమ్మాయిలు ఎవరు ఇదిగా ఉండట్లేదు, అందరూ అవును, జాగ్రత్తగా అవును, ఉండాలి. అవును. ఎందుకంటే దే నో దట్ దేర్ కెరియర్ మే నాట్ బి లాంగ్, అవును. అందుకని అది జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ దాంట్లో కొంచెం రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. అది అంటే ఇంత లైఫ్ చూసిన వాళ్ళు మళ్ళీ ఇలా ఇలా బతకాలి అనుకోరు కదా. సో ఏదైనా ఇలానే ఉండాలనుకుంటారు, ఇలా లేకపోయినా కానీ. సో అది 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 ప్రాబ్లం అవుతుంది. శ్రీవిద్య గారు ఎంత మంచి యాక్ట్రెస్ అండి, అసలు ఆమె చనిపోయినప్పుడు తట్టుకోలేకపోయారు కదా. చేశారు మీ ఇద్దరు కూడా? చేశాను. అసలు ఆ అందం అంటే ఆవిడండి, అసలు ఉండేవారు, ఒక రీగల్ గా ఉండేవారు. Okay. ఫస్ట్ నేను మలయాళం ఫిల్మ్ చేసినప్పుడు ఆవిడ మదర్ ఏదో చేశారు నాకు, చాలా ఓహో, మీరు ఆమె మీ మదర్? నా మదర్ చేశారు. ఓకే, అప్పటికే ఆమె సీనియర్ అయిపోయారు. ఓకే ఓకే. అందులో అప్పుడు ఒకప్పుడు మలయాళం చాలా చేశారు ఆవిడ, అసలు అలాగ. అందులో అప్పుడు మలయాళం ఫిల్మ్స్ అండి 15 రోజులకు 20 రోజులకు ఒక సినిమా తీసేస్తారు అవును. వాళ్ళు. ఆ టైంలో ఆవిడ చాలా చేశారు. ఆవిడ అదేదో పర్సనల్ దానివల్లే చాలా కష్టం పడ్డారని విన్నాను నేను. ఎలా ఉంటారు ఆఫ్ స్క్రీన్, ఎలా ఉంటారు శ్రీవిద్య గారు అసలు చాలా క్యారెక్టర్? బాగుంటారు, చాలా బాగుంటారు. నేను ఐ టోల్డ్ యు నో, ఐ టుక్ ఏ డెసిషన్, మ్యారేజ్ అయిన తర్వాత నేను యాక్ట్ చేయకూడదు అనేసి మానేశాను. తర్వాత నేను బాబు పుట్టిన తర్వాత ఒక 1 year ఉంటాడు అనుకుంటా, ఆర్ 10 months బాబుని ఎత్తుకుని ఏదో చెన్నై నుంచి వస్తున్నాను, ఏదో ఎయిర్పోర్ట్లో కలిశారు ఆవిడ శ్రీవిద్య. మా పిల్లలు లేరు కదా, ఆవిడ మా బాబుని చూసుకుని ఎత్తుకుని ఎంత ఆనందపడ్డారంటే అప్పుడు చెప్పాను, నువ్వు చాలా మంచి స్టెప్ తీసుకున్నావు, మ్యారేజ్ అయిన తర్వాత ఫిల్మ్స్ చేయలేదు, బాబుని కనేసావు, చాలా మంచి డెసిషన్ ఇదని చెప్పారు. అంటే ఆవిడ లోపల ఎంత బాధ ఉండి ఉంటుంది కదా, అవన్నీ జరగలేదు అన్నది. ఆమె కూడా లవ్ మ్యారేజే కదా? సార్ట్ ఆఫ్, ఎస్, Hmm. లవ్ మ్యారేజ్. సో కానీ పిల్లలు లేరు.
పిల్లలు లేదు. అది అంటే కొంచెం ఆ మ్యారేజ్ లోనే ఏదో ప్రాబ్లం అని అన్నారు. అవునవునవును. హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయారండి లేకపోతే సూసైడ్ సూసైడ్ కాదు, ఆ. సూసైడ్ అయితే కాదు, న్యాచురల్ డెత్. ఓకే. చివరి రోజుల్లో ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డారు కదా ఆమె కూడా. ఫైనాన్షియల్ గా ఆమె ఇబ్బంది పడలేదు, బట్ ఆమె అదే మీరు ఒక చెప్పినట్టు ప్రాపర్టీ అంతా తన పేరులో లేకపోవడం అలాంటివి ఏదో జరిగింది. సో అది కొంచెం దెబ్బతింటారు కదా సైకలాజికల్లీ ఆమె issues. అంటే ఆ ఉన్నయన్ని ఇచ్చేసారంట. సరే ఇల్లు ఉంది కదా అని లైట్ తీసుకున్నారంట. తీరా చూస్తే ఇల్లు ప్లేస్ ఆమె పేరు మీద లేదంటే ఇల్లు కట్టిందామంట. అలాంటిది ఏదో అది కొంచెం జరిగిందన్నారు. మనసు విరిగిపోయింది ఆవిడకి. దాని వల్ల మనసు విరిగిపోయింది అన్నారు. అదే విన్నాను నేను. టీ నగర్ లో పెద్ద ఇల్లు, ఇంకా తట్టుకోలేకపోయింది ఆమె అని చెప్పేసి విన్నా. సో మేబీ హార్ట్ అటాక్. ఐ డోంట్ నో, నాకు తెలీదు, బట్ సూసైడ్ అయితే కాదు. ఇప్పుడు మీరు చేసిన యాక్టర్స్ అందరూ ఇప్పుడు అక్కడే ఉన్నారు కదండి, చెన్నైలోనే ఉన్నారు. ఇంకా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చెప్పాను ఫోన్ లో కదా. కూడా హై బై కూడా ఉండదు. బాబు పెళ్ళికి కూడా ఎవరిని పిలవలేదు. నాలాగే రిటైర్ అయిపోయిన ఎవరో ఒకరో ఇద్దరితో మాట్లాడతాను అంతే కానీ ఇంకా యాక్టివ్ ఉన్న వాళ్ళతో ఎవరితో లేదు. బాబు పెళ్ళికి కూడా ఎవరిని పిలవలేదు. ఒక్క ఫ్రెండ్ ఉంది సత్యకళ అని, ఆవిడ కూడా కొంచెం తమిళ మలయాళ సినిమాలు చేశారు. ఆవిడ నాకంటే ఎక్కువ, అంటే ఆవిడకి ముందు నుంచి అసలు ఫిల్మ్స్ ఇష్టం లేదు, ఏదో అలా చేశారు, మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోయారు. ఇంకా వాళ్ళ ఆయనకు కూడా ఇష్టం లేదని అసలు ఇటు తల పెట్టరు అనమాట. ఆవిడ ఒక్కటి సింగిల్ నాకు అక్కడి నుంచి ఫ్రెండ్, ఇక్కడ నుంచి వైవిజీ గారిని, అక్కడి నుంచి ఆమెను పిలిచాను అంతే. సో ఇప్పుడు ఎప్పుడైనా కలిసినప్పుడు ఏదైనా ఫిలిం సంబంధించిన ఫెస్టివల్స్ కి మన యాక్టర్స్ ఎవరన్నా చూసి గుర్తుపట్టడం ఎలా ఉన్నారు అడుగుతారు ఎవరన్నా? అంటే హీరోస్ ఎఫ్రైన్ చూసినప్పుడు మాట్లాడతారు, ఏమైపోయావు అంటారు, అంతేగాని ఎక్కువ నేను అక్కడ కూడా కలవను. నేనేదో గుళ్ళు గోపురాలు తిరుగుతూ అలాగే ఉంటాను. ఓకే. ఇది కాకుండా ఎక్కువ సేవాసమ ఇవి కూడా ఉన్నాయి అన్నారు. నేను ఆర్ఫాన్స్ ఏదో పెట్టాను, రన్ చేస్తున్నారు. ఎన్జిఓ చాలా కాలం నడిపాను. ఇప్పుడు ఈ మధ్య ఒక 4-5 years గా లేదు, చేయట్లేదు. అంత చాలా మంది పిల్లల్ని చదివించి వాళ్ళందరూ బాగా సెటిల్ అయ్యారు. ఓకే. ఎంతమందిని చదివించుంటారు? నేను 50 50 మందిని. 50 మంది. నా పిల్లల్లో 6 మందో 7 మందో కానిస్టేబుల్స్ అండి. ఓ తెలంగాణ. ఓ మనకి ఇబ్బంది లేదు అయితే. అదే అనుకుంటా. ఒక రోజు అందరినీ ఒక యూనిఫామ్ వేసుకుని నేను మధ్యలో నిలబడి ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాను. చాలా మంది, ఒక 5-6 మంది ఇంజనీర్స్ అయ్యారు, హోటల్ మేనేజ్మెంట్, ఎవ్రీవన్ ఇస్ సెటిల్డ్. ఓకే. నేను చేసినప్పుడు మై అంబిషన్ వాస్ దట్, నేను ఏదో వాళ్ళకి చదువుకోవడానికి హెల్ప్ చేసేసి ఏదో పుస్తకాలు కొని ఇచ్చేసి అలా ఉండకూడదు, వాళ్ళని కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళని అన్ని చూసుకొని. సింగిల్ పేరెంట్ అలా ఏం కాదు, ఎకనామికల్లీ డిఫికల్ట్ చిల్డ్రన్ అంతే. వాళ్ళలో కొంతమంది బాగా చదివే వాళ్ళు ఉండేవాళ్ళు, కొంతమంది డల్గా ఉండేవాళ్ళు, అయినా కూడా వాళ్ళు ఏదో స్పార్క్ చూసి తీసుకుని ట్యూషన్స్ అవి పెట్టించేదాన్ని. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఒక చిన్న ట్యూషన్ సెంటర్ లాగా వీళ్ళని చేసి దేవుడి వల్ల అందరూ బాగున్నారు. సూపర్. 50 మందిని చదివించారంటే చాలా గ్రేట్ అండి, చాలా తక్కువ మంది తెలిసేది. సో ఆ పుణ్యం ఎప్పుడో వస్తుంది మళ్ళీ. హ్యాపీనెస్ అయితే ఉంది కదా, పుణ్యం కంటే ముందు హ్యాపీనెస్ వస్తుంది. వాళ్ళని చూస్తుంటే ఎంత సాటిస్ఫాక్షన్ అంటే లైఫ్ లో. నిన్న ఒక అమ్మాయి చేసింది, మొన్నే ట్రైనింగ్ అయింది, కానిస్టేబుల్ ట్రైనింగ్, అది అయిపోయింది మేడం, నాకు ఇప్పుడు పడింది, నాకు పోస్ట్ వచ్చేసింది. నిన్న తెలంగాణ తల్లి ఏదో అయింది కదా, అక్కడ ఉన్నాను నేను బందోబస్తులో, ఓ ఫోటో తీసి పంపవే అన్నాను. అలా బాగుంటుంది. మంచి డిసిషన్ తీసుకున్నారు నిజంగా. ఇలా ఎవరు ఆలోచించారు? నేను అంటే యాక్ట్ చేస్తున్నప్పటి నుంచి కొంచెం ఉండేది, లైట్ బాయ్స్ కి హెల్ప్ చేయడాలు, వాళ్ళకి పెళ్లిళ్ళకి ఇవ్వడాలు. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు నాకు ఫోన్ చేసి, అమ్మ నువ్వు ఆ రోజు అది ఇచ్చావు, నేను మా అబ్బాయిని ఇలా చదివించావు అని చెప్తుంటారు. మర్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి. దాని తర్వాత ఇది నేను పెట్టాలని. ఇప్పుడు మేనేజర్ మీరు చూసారు కదా, ఆ సంస్థ నుంచి ఉన్న అబ్బాయి తను ఇట్లా నాకు సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ నలుగురే, అంటే ఒక్కరు చేయలేం కదా వాళ్ళందరినీ. సో ఇంకేంటి మేడం మీ అంబిషన్? అన్ని సాధించేశారు లైఫ్ లో, హ్యాపీ లైఫ్. పెద్ద డైలాగ్ లాగా ఉంది, అన్ని సాధించేశారు. అంతే కదా, ఇన్ని నందులు వచ్చినాయంటే సాధించినట్టు కదా. ఇంకేమన్నా సాధించాలా? 9 నందులు 8 నందులు ఉన్నాయి ఇంట్లో, ఇంతకన్నా ఎవరన్నా సాధిస్తారండి? అంతే, సాధించిన వాళ్ళకి ఇదే, ఇంకా ఇంకేదో సాధించాలని. అట్లా ఏం లేదు, ఏదో సాధించాలని ఏం లేదు, చెయ్యాలని అంతే. సో ఇప్పుడు యాక్ట్ చేయాలి హ్యాపీగా.
ఎనీథింగ్. సో తెలుగు ఇండస్ట్రీ ఆమె మంచి పీక్ లో ఉన్నప్పుడు ఎలానో గుర్తించలేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా గుర్తించి రూపాదేవి గారికి ఆమెకు తగిన క్యారెక్టర్స్ ఇస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ చూసే వాళ్ళకి. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఎవరిని ఏం అడగలేదు, తీసుకోలేదు, వచ్చింది చేసుకుంటూ వెళ్ళారు. దేవుడి పుణ్యమా అని ఆమెకున్న నేచర్ అది. చాలా మంది ఇప్పుడు ఏదో యాటిట్యూడ్ అనుకుంటారు, ఈగో అనుకుంటారు. ఆమెకి ఏమీ ఉండదు, ఆమె మాట్లాడే స్టైల్ అది. అంతేనా? ఎస్. ఇప్పుడు క్యారెక్టర్ అడిగినప్పుడు, క్యారెక్టర్ కోసం పిలిచినప్పుడు క్యారెక్టర్ ఏంటని అడుగుతాం, అది కామనే కదా. సో ఇంటర్వ్యూ మీరు మేము అడిగినప్పుడు ఏ ఛానల్ కన్నా అడుగుతారు కదా, సేమ్ అంతే అది కూడా. సో సో మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు నిజంగా. మన డైరెక్టర్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క డైమండ్ అండి. తెలుగు వాళ్ళకి ఇప్పుడు బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా చూసుకుంటే కొరటాల శివ గారు దేవరా అని అంత పెద్ద సినిమా తీసి అందరూ తెలుగు వాళ్ళకి మంచి ఆఫర్స్ ఇచ్చారు. లైక్ ఉన్నారు కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. కాబట్టి రూపాదేవి గారు మీరు ఊరికే చెప్పడం కదా, మీ రూపం కూడా అలానే ఉంది. కాబట్టి మంచి మంచి అమ్మ క్యారెక్టర్స్ చేయొచ్చండి. మన హీరోస్ కి అమ్మగా మిమ్మల్ని మేము త్వరలో చూడబోతున్నాం బిగ్ స్క్రీన్ మీద. చూసిన తర్వాత సక్సెస్ మీట్ లో ఒక ఇంటర్వ్యూ చేద్దాం, ఓకేనా? మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అభిమానం అంతే. అందరూ ఇప్పుడు బాగుంటున్నారు. ఎవరు అలాగా హెల్త్ గురించి కాన్షియస్ గా ఉండి అన్ని చూసి అందరు ఆర్టిస్టులు కూడా అందరూ యాజ్ అన్ ఆర్టిస్ట్ మాకు కొంచెం రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. దట్ వీ హ్యావ్ టు బి ప్రెజెంటబుల్. మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు చెడిపోయిన వాళ్ళు కూడా చూసాము పాపం. హెల్త్ అందరూ అభిమానం, దేవుడి దయ. దేవుడి దయ ఉంది కాబట్టి మీరు మళ్ళీ స్క్రీన్ మీద యాక్ట్ చేస్తారు డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్. మన వాళ్ళు కొంచెం కరుణించి కనుకరించి మన తెలుగు వాళ్ళని గుర్తించి స్క్రీన్ మీదకి తీసుకొచ్చి మా అందరికి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రూపాదేవి గారు. మై ప్లెజర్. చాలా టైం ఇచ్చి మంచి మంచి విశేషాలు షేర్ చేసుకున్నారు. సో రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మా వాళ్ళు కొంతమంది చెప్పారు అబ్బాయికి చాలా మంచి పేరు ఉంది. ఇంకొక అమ్మాయి కూడా ఉందంట మీ సుమన్ టీవీ, పేరు సరిగా నాకు తెలియదు, ఎందుకంటే నేను మరీ అంతగా చూడలేదు. వీళ్ళిద్దరికి చాలా మంచి పేరు ఉందని చెప్పారు. అంటే నేను అదే అనుకున్నాను, ఎందుకు ఉంది అని అంటే మన కృషి ఫలితం. అదే నేను రీచ్ అయిపోయాను అని అనుకోకుండా మీరు కూడా అలాగే ఉండాలని మీకు అలానే ఉంటాం నేను కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.